ఈజీగానే అయ్యాయండి. జెమినై కూడా మనం ఎక్కువ వాడము. డీప్ సీక్ ఏమో ఇంకా చైనా వాళ్ళదన్నారని మొత్తానికి అది చూడలేదసలది. అది కూడా పెద్దగా అంత మనకి ప్రాపర్‌గా ఏం అవుట్‌పుట్ రాదు. హ్మ్. బట్ కంపేర్ టు మిగతా అన్ని టూల్స్ మనకు మార్కెటింగ్ రిలేటెడ్, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ మనకిది చాట్‌జీపీటీయే బెస్ట్ టూలు. ఆ! కాకపోతే మిగతా వాటి మీద మనకి ఎక్స్‌పీరియన్స్ కోసం అవి తెలుసు. అవి ఎలా వర్క్ చేస్తామో ఇన్ కేస్ ఏదైనా కంపెనీ వాళ్ళు ఏదైనా రీసెర్చ్‌కి ఈ టూల్ వాడమంటే వాడడానికి అట్లా మనకి కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంటే బెటర్. లైక్ రెజ్యూమ్‌లో పెట్టుకోవడానికైనా. ఇప్పుడు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ పెట్టాలంటే మనం మోస్ట్‌లీ టూల్స్ ఇవన్నీ యాడ్ చేస్తేనే బెటర్‌గా మన రెజ్యూమ్ పిక్ అవుతది. ఇక్కడొచ్చేసి మనకి కొన్ని ప్రాంప్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడ బట్ ఆల్మోస్ట్ ఏ ప్రాంప్ట్ అయినా కూడా సిమిలర్‌గానే ఉంటది. కాకపోతే మాక్సిమం అన్ని ప్రాంప్ట్స్ ఇందులో ఉన్నాయి. వీటిని తీసుకొని మీరు ఆర్టికల్స్ రాసుకొని, బ్లాగ్స్ రాసుకోండి, ఇమేజెస్ చేసుకోండి. లైక్ మనకు కావాల్సినన్నిటికి ఈ మొత్తం ఈ నేను పంపించే ఈ 7 క్లాసెస్‌లో మొత్తం మీకొచ్చేస్తాయి. ఈరోజు ఇది థర్డ్‌ది. లైక్ ఇందులో టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఏంటంటే ఇది ప్రాంప్టింగ్‌లో 3 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. జీరో షాట్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ప్రాంప్టింగ్‌లో 3 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ లైక్ బేసిక్ ప్రాంప్టింగ్‌లో ఎలా ఉంటాయంటే, ఇందులో కూడా 3 టైప్స్ అనమాట. ఫస్ట్ బేసిక్, ఇంటర్మీడియేట్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్. ప్రాంప్ట్ అనేది ఎప్పుడు మనకి 3 టైప్స్ ఉంటుంది. అసలు జస్ట్ నార్మల్‌గా బేసిక్‌గా ఇచ్చేది ఒకటి ఉంటది. కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్, లైక్ ఇంటర్మీడియేట్ లెవెల్, ఇంకా అడ్వాన్స్డ్ అంటే కంప్లీట్ అనమాట. మొత్తం ఇస్తాము. ఫస్ట్ బేసిక్ నుంచి నేర్చుకోవాలి కాబట్టి మనకి 0 షాట్, 1 షాట్, ఫ్యూ షాట్స్ ఇవి మన ప్రాంప్టింగ్‌లో బేసిక్‌లో వస్తాయి. నెక్స్ట్ ఇంటర్మీడియేట్‌లో వచ్చేసి రోలు, పర్సోనా, స్టైలు, టోను, ఆడియన్సు, ఇన్‌స్ట్రక్షన్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. అండ్ లైక్ మనకి అడ్వాన్స్‌డ్ లెవెల్ ఎళ్ళేసరికి ఏంటంటే చైన్ ఆఫ్ థాట్స్, సెల్ఫ్ కన్సిస్టెన్సీ, ట్రీ ఆఫ్ థాట్స్, రియాక్ట్, స్కెల్టన్ లైక్ ఇట్లా లా లాస్ట్ మోస్ట్ స్టెప్ బై స్టెప్ డెలివరల్స్, రిఫ్లెక్షన్స్, మెటా, యాక్టివ్ ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇవి ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా వాడతాము. బట్ మనకి మోస్ట్‌లీ ఇవి రెండిటితోటే మాక్సిమం మన వర్క్ అనేది కంప్లీట్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళి ఇంకా అడ్వాన్స్డ్ రిపోర్ట్స్ కావాలనుకుంటే వీటిని టచ్ చేస్తాం. అసలు ఈ 1-0 షాట్ ఏంటంటే, 1 షాట్ అంటే ఏంటి? ఎలా తీసుకోవాలి? ఫ్యూ షాట్స్ ఎలా వస్తాయి? లైక్ ఈ రోల్స్ ఏంటి? ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. లైక్ ఫస్ట్ జీరో షాట్ ప్రాంప్టింగ్ అంటే లైక్ మనం ఏంటంటే టాస్క్ ఒక్కసారి ఏమీ ఇవ్వకుండా మనం సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అని ఒక టర్మ్ ఏదన్నా ఇవ్వడం అక్కడ. లైక్ ఇట్లా జస్ట్ సింపుల్‌గా అలా ఇచ్చేస్తే దాన్ని మనం జీరో షాట్ ప్రాంప్టింగ్ అంటాం. ఇవ్ ఇంక దీన్ని ఇవ్వడం వల్ల ఏంటంటే జస్ట్ మనం ప్రాంప్ట్ ఎలా ఇస్తాం జీరో షాట్‌లో అంటే ఎక్స్‌ప్లెయిన్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్, ఎస్‌సిఓ లేకపోతే ఏదైనా టాపిక్ ఏదైనా లైక్ ఏదైనా ఇవ్వొచ్చనమాట. జస్ట్ ఇది బేసిక్ లెవెల్. అదేంటంటే దాని దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏముంటుందో అది ఎలా థింక్ చేస్తుందో ఆ ఫార్మాట్‌లో మనకి ఇచ్చేస్తదనమాట. మనకి ఏం కావాలి అన్నది దానికి తెలీదు. మనం ఎక్స్‌ప్లెయిన్ డిజిటల్ మార్కెటింగ్ అంటే దాని దగ్గర ఏదైతే ఉంది, ఏది బెటర్‌గా ఉంటుంది, ఏది ఇవ్వచ్చు అన్న ఆ ఏఐ టూల్‌లో ఉండే అల్గారిథమ్‌ని బేస్ చేసుకొని మనకి అవుట్‌పుట్ అనేది వచ్చేస్తది. కానీ ఇక్కడొచ్చేసి దీనికేంటంటే ప్రాపర్ అవుట్‌పుట్ అనేది మనకి రాదు. అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే తెలుస్తుంది గానీ, అది దేనికి మనం అడుగుతున్నాము అనే దానికి క్లారిటీ ఉండదనమాట. లైక్ కొన్నిసార్లు మనకి అంటే ఏదన్నా ఒక వర్డ్ గురించి తెలుసుకోవాలి, లేకపోతే ఒక కంట్రీ గురించి తెలుసుకోవాలంటే ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ఇండియా, ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ యూఎస్ఏ ఇట్లా అడిగితే కంప్లీట్‌గా మేజర్ పాయింట్స్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. అంతవరకు మనకు ఓకే. బట్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ఇండియా అంటే ఏంటంటే, ఇంకా దాని కల్చర్ ఎలా ఉంటది, లేకపోతే అక్కడ ఉండే పీపుల్స్ ఎలా ఉంటారు, లైక్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటది, ఇట్లా ఏమన్నా డీటెయిల్స్ కావాలనుకోండి, అప్పుడు మనం నెక్స్ట్ ప్రాంప్ట్‌కెళ్తాం. ఫస్ట్ ఇట్లా అడిగేదాన్ని మనం మామూలుగా జనరల్‌గా చాట్‌జీపీటీ అడిగేదాన్ని మోస్ట్‌లీ మనం జీరో షాట్‌లోనే ఎక్కువ అడుగుతాం. ఎందుకంటే చిన్న చిన్నవి తెలుసుకోవడానికి. అండ్ నెక్స్ట్ లెవెల్
ఇక్కడ వచ్చేసి మనకి అడ్వాంటేజెస్ ఇవన్నీ ఉన్నాయి. చూడండి జస్ట్ మీరు ఈ జీరో షాట్‌లో ఏంటంటే యూజ్ చేస్తాం. జనరల్ క్వెషన్స్‌కి, డెఫినిషన్స్‌కి, సింపుల్ రైటింగ్, క్విక్ ఆన్సర్స్‌కి మనం జీరో షాట్ అనేది యూజ్ చేస్తాం. అడ్వాంటేజెస్ ఏంటంటే ఫాస్ట్‌గా, ఈజీగా ఉంటుంది. నో ఎగ్జాంపుల్స్ ఏమి ఉండవు. జస్ట్ డైరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే మే నాట్ మ్యాచ్ యువర్ ఎక్స్‌పెక్టెడ్ ఫార్మాట్. మనం ఎక్స్‌పెక్ట్ చేసిన ఫార్మాట్‌కి ఇది మ్యాచ్ అవ్వదనమాట. లైక్ వన్ షాట్ ప్రాంప్టింగ్ అంటే వన్ షాట్ ప్రాంప్ట్‌లో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తదనమాట. లైకు ఎగ్జాంపుల్స్‌తో పాటు మనకి అవుట్‌పుట్ అనేది ఇస్తది. ఎగ్జాంపుల్‌కి ఎక్స్‌ప్లెయిన్ క్వెషన్ అండ్ ఎస్‌సిఓ ఆన్సర్స్ లైక్ క్వెషన్ ఆన్సర్ ఫార్మాట్‌లో మనకొస్తది. ఎస్‌సిఓ ఇంప్రూవ్స్ వెబ్‌సైట్ విజిబిలిటీ అండ్ సెర్చ్ ఇంజిన్. ఇట్లా స్టెప్ బై స్టెప్ మనం అడుగుతా ఎళ్ళాలి. బట్ ఒక క్వెషన్ అడగగానే మళ్ళీ దానికి ఆన్సర్ ఒస్తది. మళ్ళీ క్వెషన్ అడుగుతాం. మళ్ళీ ఆన్సర్ ఒస్తది. ఇట్లా అడుగుతా ఎళ్తాం. రైట్. ఫస్ట్ ఒకటి మనం రైటింగ్ జేసుకోవడానికి, ట్రాన్స్‌లేషన్స్‌కి, ఈమెయిల్స్‌కి, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్‌కి ఈ వన్ షాట్ ప్రాంప్ట్ అనేది యూజ్ అది లైక్ వన్ షాట్ ప్రాంప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ క్వెషన్ అబౌట్ ఎస్‌సిఓ అని అడిగినప్పుడు మనకు ఆన్సర్ ఒస్తది. ఆన్సర్ నుంచి మళ్ళీ క్వెషన్ అడుగుతాం. మళ్ళీ ఎస్‌సిఓ గురించి చెప్పగానే లైక్ మళ్ళీ పీపీసీ అంటే ఏంటి? ఇట్లా మనం ఎస్‌సిఓ నుంచి నెక్స్ట్ లెవెల్‌కి ఇట్లా ఆన్సర్స్ అనేవి వస్తాయి. తర్వాత ఫ్యూ షార్ట్స్ ప్రాంప్టింగ్ అంటే ఇంప్రూవింగ్ ద మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ బిఫోర్ ఆస్కింగ్ ద ఏఐ కంప్లీట్ సింపుల్ టాస్క్. లైక్ అంటే ఒక సింపుల్ టాస్క్ అని కంప్లీట్ చేసి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తుందనమాట. లైక్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఎస్‌సిఓ. తర్వాత ఎస్‌సిఓ గురించి అడిగితే అవుట్‌పుట్ ఎస్‌సిఓ వస్తుందనమాట. తర్వాత సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని అవుట్‌పుట్ వస్తుంది మనకి. ఇన్పుట్‌లో మనం ఎస్‌సిఓ అని ఇచ్చాము. అవుట్‌పుట్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని ఇచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ అయితే ఇన్పుట్ పీపీసీ అని ఇచ్చాం. అవుట్‌పుట్ పేపర్ క్లిక్ అని వచ్చింది. నౌ ఆస్క్ ఎస్ఎంఓ అంటే ఎస్ఎంఓ అంటే ఇట్ ఏఐ అండర్‌స్టాండ్ ద ఫార్మాట్ ఆఫ్ రెస్పాండ్ ద కన్సిస్టెన్సీ. ఇప్పుడేమంటే మనకి ఇది ఎలా ఎగ్జాంపుల్ అంటే ఒక్కసారి మనకి చూపిస్తాను. ఇక్కడ ఇచ్చినవి ఫార్మాట్స్. ఇప్పుడు ఈ 3 షార్ట్స్ ఉన్నాయి గదా! ఈ 3 షార్ట్స్‌కి డిఫరెంట్‌గా ఆన్సర్ ఎలా వస్తుందనేది ఎగ్జాంపుల్‌తో చూద్దాం. లైక్ ఫస్ట్ వన్ షాట్ ప్రాంప్టింగ్ ఇచ్చాం గదా! జీరో షాట్. జీరో షాట్‌దేంటి ఎక్స్‌ప్లెయిన్ డిజిటల్ మార్కెటింగ్. జస్ట్ దీన్ని మనం ఇంకేమి ఇవ్వలేదు. ఇది సింపుల్. ఒక అవుట్‌పుట్ అనేది ఇచ్చింది. లైక్ దాని గురించి ఏంటి, హౌ మెనీ టైప్స్, ఆ డీటెయిల్స్, బెనిఫిట్స్, ఎగ్జాంపుల్స్, కన్క్లూజన్ మొత్తం ఇచ్చింది మనకి. హ్మ్. జనరల్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చింది. అవుట్‌పుట్ ఏమో జనరల్ ఎక్స్‌ప్లనేషన్ అంటే జనరల్‌గా ఇది ప్రతి ఒక్కళ్ళకి అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చేసిందనమాట. నెక్స్ట్ వన్ షాట్ ప్రాంప్ట్. ఈ వన్ షాట్ ప్రాంప్ట్ అంటే ఏంటంటే మనం క్వెషన్ ఏమని ఇచ్చాము. మనకి ఎలాంటి ఆన్సర్ కావాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే ఎస్‌సిఓ అని ఇచ్చామనుకోండి. జస్ట్ ఒక్క నిమిషం. ఇక్కడ మనం ఎస్‌సిఓ అని ఇచ్చామనుకోండి ఏమొస్తుంది? అట్లా మనకి దీనికి సంబంధించిన టెక్స్ట్ అనేది వస్తుంది. కానీ ఇలా కాకుండా మనం ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాం అనమాట. వన్ ఎగ్జాంపుల్. క్వెషన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఇట్లా రావాలి. ఇలా ఇచ్చేసి క్వెషన్ ఎస్‌సిఓ ఆన్సర్ ఇది. ఇట్లా కావాలి అని అడిగితే మనకి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత సెకండ్ ఏమి ఇస్తున్నామంటే పీపీసీ అని ఇస్తున్నాం. ఈ పీపీసీ అని ఇస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది. ఇది ఇక్కడ మనకి ఎలా అయితే క్వెషన్ ఆన్సర్ కావాలనుకున్నాము. మనము దీనికేంటంటే వన్ షాట్‌లో ఎగ్జాంపుల్ ఇచ్చామనమాట. ఈ ఎగ్జాంపుల్ ఇస్తే సెకండ్ అదేం చేసింది సేమ్ అదే ఫాలో అయింది. ఇంతకుముందు మనం ఓన్లీ ఎస్‌సిఓ అని ఇస్తే ఇంత పెద్ద స్టోరీ రాసిన అది జస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాము క్వెషన్ ఇచ్చాము. ఆన్సర్ ఏం కావాలో అడిగాము. ఇలాంటి ఆన్సర్ కావాలన్నాం. నెక్స్ట్ మళ్ళీ మనం క్వెషన్ ఇచ్చాము. మనకి అలా సింపుల్ ఆన్సర్ ఒక లైన్‌లో ఇచ్చేసిందనమాట. ఇది వన్ షాట్ ప్రాంప్టింగ్. ఇప్పుడు ఈ ఫ్యూ షాట్స్ ప్రాంప్టింగ్‌లో ఏంటంటే సేమ్ అంతే. ఇన్పుట్ ఇది ఇస్తాము. అవుట్‌పుట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వస్తుంది. లైక్ మనం ఇంకేమి ఇవ్వలేదు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇచ్చింది. రెండో ఎగ్జాంపుల్‌లో ఇన్పుట్, అవుట్‌పుట్ 2 ఇచ్చాము.
దీనికి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చేసాం. బట్ సింగిల్ ఎగ్జాంపుల్‌లో కూడా వస్తది. బట్ ఇక్కడేంటంటే మనకి సేమ్ ఇదే కాదు. ఇంకిక్కడ ఏమన్నా మార్చుకోవచ్చనమాట. ఫస్ట్ అవుట్‌పుట్‌లో ఒకలాగా, సెకండ్ దాంట్లో ఇంకొకలాగా ఇచ్చేసి మనకి థర్డ్ ఇస్తే అవి 2 కంబైన్ చేసుకొని అది చెప్తదనమాట. అట్లా మనం 2 షార్ట్స్ ప్రాంప్టింగ్ అంటే మనం 2 టైమ్స్ ఇన్‌పుట్ ఇస్తే అవుట్‌పుట్ ఎలా రావాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే థర్డ్ టైమ్ మనము క్వెషన్ ఇచ్చినప్పుడు ఆన్సర్ ఇస్తది. ఇట్లా మనం ఇచ్చే ఇన్‌పుట్స్‌ని బట్టి అవుట్‌పుట్ మనం తెచ్చుకోవడాన్ని ఫస్ట్ జీరో షాట్ అంటే అసలు మనం ఏమి ఎగ్జాంపుల్స్ కానీ, ఏమి ఇన్‌స్ట్రక్షన్స్ కానీ ఇవ్వకుండా డైరెక్ట్‌గా ఒక వర్డ్ ఇవ్వడము. లైక్ వన్ షాట్ ప్రాంప్టింగ్ అంటే ఒకసారి ఒక ఎగ్జాంపుల్ సిస్టమ్‌కిచ్చి దాన్ని ఎలాంటి సేమ్ అవుట్‌పుట్ మాకు కావాలి అని చెప్పడం. 2 షార్ట్స్ ప్రాంప్టింగ్‌లో కూడా 2 టైమ్స్ 2 టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఒక థర్డ్ టైప్ ఆన్సర్ కావాలని మనం ఎక్స్‌పెక్ట్ చేయడం. ఇట్లా మనకి ఈ 3 ప్రాంప్ట్స్ మనకి యూజ్ అవుతాయి. లైక్ ఇవి దేనికి యూజ్ చేస్తారంటే క్లాసిఫికేషన్స్ అంటే లైక్ మనము 2, 3 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటే అట్లా క్లాసిఫై చేయడానికి యూజ్ చేస్తాం. డేటా ఎక్స్‌ట్రాక్షన్, ఫార్మాటింగ్, కస్టమర్ సపోర్ట్, మార్కెటింగ్ కాపీస్ ఇట్లాంటి వాటికి మనము ఈ 2 షార్ట్స్ ప్రాంప్ట్ అనేది వాడతాం. నార్మల్‌గా బేసిక్‌గా అయితే జనరల్‌గా వాడేవి 1 ఆర్ 2 షార్ట్సే మనకి ఎనఫ్. ఈ ఫ్యూ షార్ట్స్ అంటే మల్టిపుల్ టైమ్స్ మనం ఇన్‌పుట్స్ ఇవ్వడము మనకు కావాల్సిన అవుట్‌పుట్ తెచ్చుకోవడం అనేది ఫ్యూ షార్ట్స్ ప్రాంప్టింగ్. ఇది కొంచెం హై లెవెల్‌లో మనం యూజ్ చేస్తాం. లైక్ ఆహ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాస్‌ని తీసుకోవడం గాని ఇట్లాంటి వాటికి. ఇక్కడ మనకి ఇప్పటి వరకు మనకి బేసిక్ ప్రాంప్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ ఇంటర్మీడియేట్ ప్రాంప్టింగ్. ఇక్కడొచ్చేసి రోల్ ప్రాంప్టింగ్. ఇందులో మనకి రోల్స్ ప్లే చేస్తామనమాట. లైక్ ఇక్కడేంటంటే మనం రోల్ అంటే లైక్ మనము చాట్‌జీపీటీకి చెప్తాం. యాక్ట్ యాస్ ఎ ట్రైనర్, యాక్ట్ యాస్ ఎ మేనేజర్, యాక్ట్ యాస్ ఎ సేల్స్ ఎగ్జిక్యూటివ్, యాక్ట్ యాస్ ఎ సైంటిస్ట్ ఇట్లా రోల్స్ అనేవి మనం అప్లై చేస్తామనమాట. మనం ఏఐకి. ఇక్కడొచ్చేసి ఇక్కడ ఇచ్చేసాం కదా! యాక్ట్ యాస్ ఎ అని ఫస్ట్ ఇస్తాం ప్రాంప్ట్ కన్నా స్టార్టింగ్‌లో. తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, హెచ్‌ఆర్ మేనేజర్, డాక్టర్, టీచర్, లాయర్ అని ఇట్లా మనం ఇస్తాం అన్నమాట. లైక్ ఇక్కడ ఏమి ఇచ్చాం మనం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ అని ఇచ్చాం. ఈ ప్లేస్‌లో మనం యాక్ట్ యాస్ ఎ లాయర్, ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ద సెక్షన్స్ గాని, లా గాని ఇట్లా మనం ఇక్కడ ఇచ్చేస్తాం. ఇట్లా మనం ఈ రోల్స్ ప్రాంప్టింగ్ అనేది ఇస్తాం. తర్వాత దీనివల్ల బెనిఫిట్స్ ఏమంటే ఇట్ రెస్పాన్సెస్ మోర్ ఫోకస్డ్ ఆన్ ద రెలెవెంట్ టు ద ఆహ్, ప్రొఫెషన్. ఇట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మోస్ట్ ఎఫెక్టివ్‌గా ఆ ప్రొఫెషన్‌కి తగ్గట్టుగా వర్క్ చేస్తదనమాట. మనకి ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ప్రొవైడ్ చేస్తది. నెక్స్ట్ పర్సోనా ప్రాంప్టింగ్. ఈ పర్సోనా ప్రాంప్టింగ్ అంటే ఏంటి అంటే లైక్ యాస్ ఎన్ ఏఐ ఏ ఆర్ పర్సనాలిటీ ఆర్ ఏ క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ లాగా లేక ఒక పర్సనల్ లాగా మనం ఇవ్వడం అనమాట. పర్సోనా ప్రాంప్టింగ్ అంటాం. లైక్ యాక్ట్ యాస్ ఎ ఫ్రెండ్లీ టీచర్. టీచింగ్ ఏ 10 ఇయర్స్ ఓల్డ్ స్టూడెంట్. ఇట్లా అనమాట. లైక్ ఇందాకేమిచ్చాము లైక్ యాక్ట్ యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ మేనేజరు లేకపోతే యాక్ట్ యాస్ ఎ లాయర్, యాక్ట్ యాస్ ఎ అడ్వకేట్ ఇట్లా ఇస్తాం కదా! అట్లనే ఇక్కడ యాక్ట్ యాస్ ఎ లాయర్, ఫ్రెండ్లీ లాయర్, హీ డీల్ విత్ వుమెన్ క్లయింట్స్. ఇట్లా మనం ఒక పర్సన్ అనేది యాడ్ చేస్తామనమాట. ఇదేంటంటే ఫ్రెండ్లీ టీచరు, స్ట్రిక్ట్ ప్రొఫెసరు, బిజినెస్ కన్సల్టెంటు, మోటివేషనల్ కోచ్, కెరియర్ మెంటర్ ఇట్లా మనం కొన్ని పర్సోనా టైప్ ఆఫ్ ప్రాంప్టింగ్స్ అనేవి జనరేట్ చేసుకుంటాం. ఇది మనకి ఆ పర్సన్‌లాగా యాక్ట్ చేసి రిజల్ట్ ఇవ్వడానికి యూజ్ అవుతుందనమాట. నెక్స్ట్ స్టైల్ ప్రాంప్టింగ్. స్పెసిఫిక్ రైటింగ్ స్టైల్స్. ఈ స్టైల్స్ ప్రాంప్టింగ్ అంటే ప్రొఫెషనల్, క్యాజువల్, స్టోరీ టెల్లింగ్, అకాడమిక్, జర్నలిస్ట్, టెక్నికల్, కన్వెన్షనల్ ఇట్లాంటి మనం ఒక రోల్ ప్లే చేయమని అడుగుతున్నాం. లైక్ యాక్ట్ యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ యాస్ ఎ లైక్ ఫ్రమ్ నెక్స్ట్ రైట్ ఎ ప్రొఫెషనల్ కంటెంట్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అని ఇట్లా ఇవ్వచ్చనమాట. లేదా రైట్ యాస్ ఎ క్యాజువల్ స్టోరీ అబౌట్ ఎ డిజిటల్ మార్కెటింగ్ అని ఇట్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. లైక్ ఏంటంటే ఒక్కొక్క వర్డ్ ఎట్లా ఇంక్లూడ్ చేస్తామో, ఇంక్లూడ్ చేసే వాటిని మనం ఏమంటాము? ఈ వర్డ్స్
మేబీ ఇది మనకి ప్రెజెంట్ ఇంత డెప్త్‌గా అయితే ఇంటర్వ్యూస్‌లో రావట్లేదు. కానీ కొన్ని అక్కడక్కడ వస్తున్నాయి. ఇన్ ఫ్యూచర్ రావచ్చు కాబట్టి, మనం ఈ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతది. 0 షాట్ అంటే ఏంటి? 1 షాట్, ఫ్యూ షాట్స్. ఆహ్, లైక్ మీరు ప్రాంప్ట్ ఎలా తీస్తారు? అంటే ప్రాంప్ట్ గురించి అడిగేటప్పుడు మీకు క్వెషన్స్ అడిగినప్పుడు జస్ట్ మేమిలా నార్మల్‌గా ఇస్తాము అనే కన్నా, మనం ఇలా ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ప్రాంప్ట్ ఇస్తాము. లైక్ ఎట్లా ఆహ్, sometimes if required we are giving the a few shots prompting in the roles prompting like స్టైల్ ప్రాంప్టింగ్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తామని ఇట్లా కొంచెం టెక్నికల్ వర్డ్స్ యూజ్ చేస్తే కొంచెం ఓకే వీళ్ళకి కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగుంది అనేది ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఈ ప్రాంప్ట్స్ నేమ్స్ అనేవి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత టోన్ ప్రాంప్టింగ్. టోన్ ప్రాంప్టింగ్ అంటే అది ఎలా మాట్లాడాలి, లైక్ ఎలా చెప్పాలి కంటెంట్ అనేది. ఇక్కడ మనం టోన్స్ ఫ్రెండ్లీ టోను, ఫార్మల్ టోను, ఎక్సైటెడ్, ఇన్స్పిరేషనల్ అండ్ హ్యూమరస్ ఇట్లాంటి కొన్ని మనం టోన్స్ ఇవ్వచ్చు. లైక్ సాడ్, హ్యాపీ ఇట్లా హ్యాపీ టోన్‌తో మాట్లాడాలా? ఇట్లా మనకి ఎలా కంటెంట్‌కి తగ్గట్టుగా మనం ఆ టోన్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు సాడ్ స్టోరీ రాయమన్ననుకోండి. తను సాడ్ ఫీల్‌లో స్టోరీ వస్తదనమాట. లైక్ హ్యాపీ మూమెంట్‌లో స్టోరీ టెల్లింగ్ అని చెప్పామనుకోండి. ఫ్రెండ్లీ టోన్‌తో హ్యాపీ మూమెంట్‌లో మనకిలా స్టోరీ టెల్లింగ్ వస్తది. ఇలా చెప్పడం వల్ల ఏంటంటే కంప్లీట్‌గా మనకి ఎఫెక్టివ్ కంటెంట్ అనేది క్రియేట్ అవుతది. అలాగే ఆడియన్స్ ప్రమోటింగ్, ఆడియన్స్ ప్రాంప్టింగ్ ఇలా స్పెసిఫిక్ హూ ఆర్ స్పెసిఫై హూ ద కంటెంట్ ఈజ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫర్ లైక్ వచ్చేసి బిగినర్స్, అలాగే స్టూడెంట్స్, డాక్టర్స్, సీఈఓస్, స్మాల్ బిజినెస్ ఓనర్స్, చిల్డ్రన్స్. మనం ఏ ఆడియన్స్‌ని టార్గెట్ చేసుకొని మనం కంటెంట్ రాస్తున్నాము అనేది మనం ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. లైక్ వాళ్ళకి బేస్‌కి తగ్గట్టుగానే కంటెంట్ జనరేట్ చేసిస్తది. తర్వాత ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే డెఫినేషన్స్, టైపు, బెనిఫిట్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, సమ్మరీ ఇవన్నీ ఇవ్వమని మనం చెప్పాలనమాట. లైక్ థ ఇక్కడ వరకు మనకి ఇంటర్మీడియేట్ లెవెల్ ప్రాంప్టింగ్. ఈ ఇంటర్మీడియేట్ లెవెల్‌లో వచ్చే పాయింట్స్ ఏంటి అంటే లైక్ ఒకటి మనకి ఇక్కడ ఇచ్చింది గదా! రోల్స్ ప్రాంప్టింగ్, పర్సోనా ప్రాంప్టింగ్, స్టైల్ ప్రాంప్టింగ్, టోన్ ప్రాంప్టింగ్ అండ్ ఆడియన్స్, ఇన్‌స్ట్రక్షన్స్ ఇంతవరకు. నెక్స్ట్ ఈ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ప్రాంప్టింగ్ వచ్చేసి చైన్ ఆఫ్ థాట్స్ సీఓటీ అంటాము. లైక్ ఈ చైన్ ఆఫ్ థాట్స్ అంటే మనకి స్టెప్ బై స్టెప్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక ప్రాబ్లమ్ ఉంది. ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అడిగాము. అది మనకి కరెక్ట్ అనిపించలేదు. దానికి నెక్స్ట్ ఇంకొక ఎక్స్‌ట్రా ఏదన్నా యాడ్ చేయడం. లైక్ ఓకే. మనకిక్కడ ఇది రాలేదు. దానికి సొల్యూషన్ ఏంటి? మళ్ళీ దానికి ఇంకా ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తే ఏంటి? ఇట్లా ఒక క్వెషన్ అడగడము. దాన్ని ఆన్సర్ వచ్చిన తర్వాత ఆ ఆన్సర్‌కి ఇంకొక క్వెషన్ అడగడం. ఇట్లా స్టెప్ బై స్టెప్ మనం ఎక్స్‌ప్లనేషన్ తీసుకుంటూ ఫైనల్‌గా మనం ఒక కన్క్లూజన్‌కొస్తామనమాట. బిజినెస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కాంప్లికేటెడ్‌గా ఉన్నాయనుకోండి అట్లాంటివి సాల్వ్ చేయడానికి ఈ చైన్ ఆఫ్ థాట్స్ అనే ప్రాంప్టింగ్‌ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడొచ్చేసి బిజినెస్ స్ట్రాటజీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, మ్యాథమెటిక్స్, ప్రోగ్రామింగ్, ప్లానింగ్. ఇట్లా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాంప్టింగ్స్ అనేవి మనం యూజ్ చేసి ఫైనల్‌గా ఒక కన్క్లూజన్‌కి వస్తామనమాట. ఈ చైన్ ఆఫ్ థాట్స్ అనేది. ఇది మనకి బాగా యూజ్ అవుతది. చైన్ ఆఫ్ థాట్స్ అంటే ఇప్పుడు మనం ఒక ఆర్టికల్ రాస్తాం. అందులో కొన్ని మనం ఆర్టికల్ ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు బానే ఉంటుంది. బట్ అవుట్‌పుట్ వచ్చినప్పటికి మనకు నచ్చదనమాట. లైక్ ఏదో మిస్ అయ్యి ఉంటుంది. ఆ మిస్ అయితే మళ్ళీ దాన్ని యాడ్ చేయమంటాం. మనం చెప్పింది చాట్‌జీపీటీ కరెక్ట్‌గా ఇస్తదని రూల్ లేదు. మళ్ళీ దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసుకొని ఇట్లా స్టెప్ బై స్టెప్ అయితే వర్క్ చేస్తాం. తర్వాత సెల్ఫ్ కన్సిస్టెన్సీ. సెల్ఫ్ కన్సిస్టెన్సీ అంటే మల్టిపుల్ రీజనింగ్ పాత్స్ ఆర్ సొల్యూషన్స్‌ని మనకి ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేస్తామనమాట. మనకంటే ఒక ఆన్సర్ కన్నా కూడా మనకి 2, 3 ఆన్సర్స్ వస్తే అందులో ఏది యాక్యురేట్‌గా అనిపిస్తది. అలాగే అనాలిసిస్ చేయడానికి గానీ, ఇట్లాంటి వాటన్నిటికి మనం ఈ
సెల్ఫ్ కన్సిస్టెన్సీ ప్రాంప్ట్‌ని యూజ్ చేస్తాం. ప్రాబ్లమ్స్‌కి లేక కాంప్లెక్స్ డెసిషన్ మేకింగ్, అనలిటికల్ రీజనింగ్స్ వీటన్నిటికి ఇది వస్తుంది. నెక్స్ట్ ట్రీ ఆఫ్ థాట్స్. ఈ ఈ ట్రీ ఆఫ్ థాట్స్ అంటే ఏంటంటే, ఒక థాట్ తీసుకొని దానికి మల్టిపుల్ ఆన్సర్స్‌ని ఒకేసారి అడుగుతాం. లైక్ ఒక ఎగ్జాంపుల్‌కి డిజిటల్ మార్కెటింగ్‌దే తీసుకున్నాం. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ 3 ఏరియాస్‌లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఆ 3 ఏరియాస్ ఇచ్చేసి విచ్ ఏరియా ఈస్ బెస్ట్ ఫర్ అంటే ఆ 3 ఏరియాస్‌ని అనాలిసిస్ చేసి ఫైనల్‌గా మనకొక ఆన్సర్ ఇస్తది. ఇట్లా మనం ట్రీ ఆఫ్ థాట్స్ అంటే ఒక టాప్ లెవెల్‌లో ఒక క్వెరీ ఉంటది. దాని కింద డిఫరెంట్ మల్టిపుల్ క్వెరీస్ ఉంటాయి. లైక్ మన క్వెషన్స్, ఆన్సర్స్ ఉంటాయి. దీన్ని మనం ట్రీ ఆఫ్ థాట్స్ అంటాం. లైక్ బ్రాంచెస్ అనమాట. ఒక కొమ్మకి ఇక్కడ లైక్ ఒక ట్రీకి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్. ఒక చెట్టు లాగుంటే ఆ చెట్టుకి ఒక మల్టిపుల్ అంటే మనం జస్ట్ ఎగ్జాంపుల్‌కి ఒక 3 ఏరియాస్ తీసుకున్నాం. అట్లాంటివి మల్టిపుల్ తీసుకోవచ్చనమాట. మనం ఇక్కడ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లాంచింగ్ ఏ బిజినెస్. ఈ బిజినెస్ లాంచ్ చేయాలంటే మనకి థౌసండ్స్ ఆఫ్ క్వెషన్స్ అయితే ఉంటాయి. ఓకే. ఈ బిజినెస్ మార్కెట్‌లో ఎలా ఉంది? ఈ బిజినెస్ స్టార్ట్ చేసినోళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు? ఎలా ఫ్లాప్ అవుతున్నారు? ఏ ఏరియాలో బిజినెస్ స్టార్ట్ చేయాలి? ఏ ఏరియాలో బిజినెస్ ఎట్లా చేయాలి? అంటే ఒక్కొక్క ఏరియాలో పీపుల్స్ మైండ్ సెట్ ఇంకొకలా ఉంటది. అక్కడ పీపుల్స్‌ని ఎలా మనం కస్టమర్స్‌లా కన్వర్ట్ చేసుకోవాలి? ఇట్లా థౌసండ్స్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళన్నీ ఆ మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసి నాకిన్ని డౌట్స్ ఉన్నాయి. ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. మొత్తానికి నాకొక సొల్యూషన్ కావాలంటే ప్రాపర్ సొల్యూషన్ అనేది ఇస్తది. అన్నీ ఇచ్చిన తర్వాత ఫైనల్‌లో కన్క్లూడ్ చేస్తది. ఎటువైపు వెళ్తే మనం బెస్ట్‌గా ఎళ్తాము అనేసి. అలాగే ఇక్కడొచ్చేసి ఇందులో మనం దేనికి ఎక్కువగా యూజ్ చేస్తామంటే సోషల్ మీడియా మార్కెటింగ్‌కి, ఎస్‌సిఓకి, గూగుల్ యాడ్స్‌కి ఈ ట్రీ ఆఫ్ థాట్స్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. దేనికి అంటే స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకోనికి, బ్రెయిన్ స్ట్రోమింగ్ ఐడియాస్ రావడానికి అంటే లైక్ ఆహ్, మనకి హైయెస్ట్ అంటే బెస్ట్ పాయింట్స్, గుడ్ ఐడియాస్ కోసం మనం యూజ్ చేస్తాం. అలాగే బిజినెస్ ప్లానింగ్‌కి. దీనికి ట్రీ ఆఫ్ థాట్స్‌ని మనం యూజ్ చేస్తాం. రియాక్ట్ ప్రాంప్టింగ్ అంటే ఇక్కడొచ్చేసి ఈ రియాక్ట్ ప్రాంప్టింగ్ అంటే మనం ఒక క్వెషన్ అడిగామనుకోండి, ఆ టూల్సే ఆటోమేటిక్‌గా మనకి ఆన్సర్ చేస్తది. లైక్ మనం ఒక చాట్ బాట్స్ కానీ, ఏజెంట్స్ కానీ బిల్డ్ చేసి మనం ఒక డేటా ఇచ్చేసామనుకోండి, అవే తీసేసుకొని రియాక్ట్ అవుతూ ఉంటాయనమాట. మనం ఏ క్వెషన్ ఏసినా ఆ క్వెషన్‌కి ఆన్సర్ రియాక్షన్ వస్తూ ఉంటుంది. ఇట్లాంటి వాటికి కంటెంట్ జనరేట్ చేయడానికి మనం యూజ్ చేసే ప్రాంప్ట్‌ని రియాక్ట్ ప్రాంప్ట్ అంటాం. లైక్ ఏఐ ఏజెంట్స్ క్రియేట్ చేయాలన్నా, రీసెర్చ్ చేయాలన్నా, ఆటోమేషన్ చేయాలన్నా, టూల్స్ యూజ్ చేయాలన్నా మనం ఈ రియాక్ట్ ప్రాంప్ట్ అనేది వాడతాం. మనం అంటే ఒక క్వెషన్‌కి రియాక్షన్ అనమాట. ఇప్పుడు ఇట్లాంటివి రావాలనుకుంటా. రైట్ ఏ క్వెషన్ అండ్ ఆన్సర్స్ అంటే జస్ట్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఇస్తది. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే దానికి ఆన్సర్ ఇస్తది. కానీ అందరూ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని అడగాలని లేదు. వై డిజిటల్ మార్కెటింగ్? వేర్ వి యూజ్ డిజిటల్ మార్కెటింగ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్? ఇట్లా హండ్రెడ్స్ ఆఫ్ క్వెషన్స్ అడిగారనుకోండి. 100 ఆఫ్ క్వెషన్స్‌కి రియాక్ట్ ఆన్సర్ ఇవ్వాలంట. ఆటోమేషన్ అంటే ఏంటి? జస్ట్ ఒక క్వెషన్ ఇస్తే ఆన్సర్ ఫీడ్ చేస్తే ఆ ఆన్సర్ డిస్‌ప్లే చేస్తది. తర్వాతకి ఏం సమాధానం చెప్పదు. కానీ ఈ ప్రా ఈ జనరేటివ్ ఏఐ ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే, మనం ఇచ్చే కంటెంట్‌ని బేస్ చేసుకొని అంటే లైక్ ఆ మెషిన్‌కి మనం ఫీడ్ చేసే కంటెంట్‌ని బేస్ చేసుకొని ఎవరు ఎలాంటి క్వెషన్ అడిగినా కూడా దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ ఇస్తది. రియాక్ట్ అవుతది. అలా రియాక్ట్ అవ్వడానికి మనకి కొంత కంటెంట్ కావాలి. ఆ కంటెంట్ జనరేట్ చేసుకునే ఆప్షనే మనకి రియాక్ట్ ప్రాంప్టింగ్. అంటే స్కెలిటన్ ఆఫ్ థాట్స్. స్కెలిటన్ ఆఫ్ థాట్స్ అంటే ఏంటంటే, ఔట్‌లైన్ ఆఫ్ ద ఆహ్, స్ట్రాటజీస్ గాని, కంటెంట్ రైటింగ్ గాని, బ్లాగ్ కానీ వీటన్నిటికి. లైక్ ఫస్ట్ ఏమంటే మనకి బ్లాగ్ స్కెలిటన్ అడిగితే ఇక్కడొచ్చేసి మనకెలా ఇస్తదంటే ఆహ్, ఈ స్కెలిటన్ అనేది ఔట్‌లైన్ అనమాట డిజైన్ చేస్తది. అంటే ఫస్ట్ మనము క్రియేట్ ఎ బ్లాగ్ ఔట్‌లైన్ అని ఇచ్చామనుకోండి.
హుహు. హ్మ్. బ్లాగ్ అవుట్‌లైన్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకి బ్లాగ్ ఏం రాయలేదు. జస్ట్ ఏంటి ఫస్ట్ బ్లాగ్‌లో ఇంట్రడక్షన్ రావాలి. ఇంట్రడక్షన్, టాపిక్, ఎక్స్‌ప్లనేషన్ ఇవన్నీ రాయాలి. వాట్ ఈస్ అంటే మెయిన్ టాపిక్ ఏముంటుందో వాట్ ఈస్ ఇక్కడ రావాలి. వాట్ అదంటే ఏంటి? వై? టైప్స్ ఆఫ్ అండ్ హౌ డస్ బెస్ట్ ప్రాక్టీస్, కామన్ మిస్టేక్స్ ఇట్లా ఇవంతా కూడా మనకి బ్లాగ్ స్కెలిటన్ అంటాం. వచ్చిన తర్వాత ఈ స్కెలిటన్ తర్వాత ఇక్కడ మనము రైట్ ఏ బ్లాగ్ అని చెప్పి ఆ బ్లాగ్ టాపిక్ ఇచ్చేస్తే ఇవన్నీ బేస్ చేసుకొని మనకి బ్లాగ్ కంటెంట్ అనేది ఇస్తది. బ్లాగ్సే కాదు రిపోర్ట్స్ ఇట్లా మనకి కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్‌కి మనం ఈ స్కెలిటన్ స్కెలిటన్ ఆఫ్ థాట్స్ అనేవి ఇవ్వచ్చు. లైక్ రిపోర్ట్స్ ఇవ్వాలనుకోండి. క్లయింట్‌కి రిపోర్ట్స్ ఎలా ఇవ్వాలో స్కెలిటన్ ప్రిపేర్ చేసి ఇయమంటే, ఆ స్కెలిటన్ కరెక్ట్‌గా ఉంటే మనం నెక్స్ట్ కంటెంట్ అనేది కరెక్ట్‌గా రాస్తాం. ఒకవేళ ఈ స్కెలిటన్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేసిన పాయింట్స్ లేవనుకోండి, అక్కడ చేంజ్ చేసుకుంటే బ్లాగ్ మొత్తం స్టడీ చేసి మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే లాస్ట్ టు మోస్ట్ ప్రాంప్టింగ్. ఇక్కడొచ్చేసి ఏంటంటే, ఒక లాస్ట్ ఫస్ట్ అంటే, మనకొక పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. ఆ ప్రాబ్లమ్స్‌ని మనం స్టెప్ బై స్టెప్ డివైడ్ జేసేసుకొని, ఒక్కొక్క ప్రాబ్లమ్ లైక్ ఒక్కొక్క స్టెప్‌ని సాల్వ్ చేసుకుంటా ఎళ్ళడం. ఫస్ట్ ఆహ్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉందండి. ఈ కోర్స్ నేర్చుకోవాలి అంటే ఎలా అంటే, మనకి స్టెప్ బై స్టెప్ లైక్ ఫస్ట్ ఎస్ఈఓ నేర్చుకోవాలి, లేకపోతే ఫస్ట్ వెబ్‌సైట్ డిజైనింగ్ నేర్చుకోవాలి. ఇట్లా ఫస్ట్ ఒక స్టెప్. తర్వాత అదయిపోయిన తర్వాత సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ నేర్చుకోవాలి. తర్వాత సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ నేర్చుకోవాలి. తర్వాత యాడ్స్ నేర్చుకోవాలి. ఇట్లా మనకి స్టెప్ బై స్టెప్ డివైడ్ చేస్తుంది. బట్ ఇప్పుడు ఇవన్నిట్లో మనం ఏది ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ఎస్‌ఈఓ తర్వాత సోషల్ మీడియా నేర్చుకోవాలని ఏం లేదు. ముందు సోషల్ మీడియా నేర్చుకొని తర్వాత ఎస్‌ఈఓ అయినా నేర్చుకోవచ్చు. ఏ మాడ్యూల్‌కి ఆ మాడ్యూల్‌కి మనకు సంబంధం ఏమి ఉండదు. ఇదొస్తేనే అదొచ్చిద్ది. ఇది తెలిస్తేనే అది తెలుస్తదనేది ఏం లేదు. ఓన్లీ గూగుల్ యాడ్స్ నేర్చుకోవచ్చు. ఓన్లీ సోషల్ మీడియా యాడ్స్ నేర్చుకోవచ్చు. ఓన్లీ ఎస్‌ఈఓ నేర్చుకోవచ్చు. ఇట్లా మనము ఓన్లీ వెబ్‌సైట్ డిజైనింగ్ గానీ, లేకపోతే ఇమేజ్ డిజైనింగ్ గానీ, ఇవన్నీ కూడా సెపరేట్‌గా నేర్చుకోవచ్చనమాట. ఇప్పుడు ఏ సబ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఒక్కొక్కటి నేర్చుకుంటూ, ఒక్కొక్కటి నేర్చుకుంటూ మనకి ఫైనల్‌గా మొత్తం కంప్లీట్ చేసుకుంటాం. అట్లా లిస్ట్ లాస్ట్ లాస్ట్ ఆఫ్ మోస్ట్ ప్రాంప్టింగ్ అంటే వన్ బై వన్ ఒక పెద్ద ప్రాబ్లమ్ ఇస్తే దాన్ని సబ్ పార్ట్స్‌గా డివైడ్ చేసేసి మనకి ప్రొవైడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలి? సెకండ్ ఏం చేయాలి? ఇవన్నీ గూడా. తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాంప్టింగ్. ఇక్కడ మనకేదైనా ఒక డౌట్ వచ్చిందనుకోండి. ఇప్పుడు లైక్ ఒక చిన్న ఇదొక ఇంగ్లీష్ కానీ, లేకపోతే హిందీ గాని ఒక లెసన్ ఏదో తీసుకున్నాము. ఆ లెసన్ ఏంటి అంటే, ఒక లెసన్ కావాలి మాకు. అంటే ఇచ్చేసి ఆ లెసన్‌ని మాకు స్టెప్ బై స్టెప్ తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నామనుకోండి. కంప్లీట్‌గా దాన్ని రీడ్ చేసి, దాన్ని స్టెప్ బై స్టెప్ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటది. అలాగే ఇప్పుడు మనకేదన్నా ఒక వెబ్‌సైట్ డిజైనింగ్ చేయాలి. వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్. ఆ వెబ్‌సైట్‌ని ఎలా డిజైన్ చేయాలో మనకు తెలీదు. కానీ అప్పుడు చాట్‌జీపీటీకి ఇస్తే ఏం ఇస్తుంది? స్టెప్ బై స్టెప్ ఇస్తుంది. ఫస్ట్ డొమైన్ నేమ్ బిజినెస్ ఏదో కన్ఫర్మ్ జేసుకోవాలి. ఆ బిజినెస్ కన్ఫర్మ్ చేసుకున్నాక బిజినెస్ రిలేటెడ్ ఒక డొమైన్ నేమ్ తీసుకోవాలి. ఆ డొమైన్ నేమ్ తీసుకొని హోస్టింగర్‌లో హోస్ట్ చేసుకోవాలి. ఆ హోస్టింగర్ అయిపోయిన తర్వాత వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేసుకొని, ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? ఏ ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి? పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి? మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఇస్తుంది. లైక్ ట్యుటోరియల్స్ ఇస్తుంది. లైక్ ఇట్లా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలో చెప్తుంది. ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ ప్రాంప్టింగ్ కిందకొస్తుంది. డెలిబరేట్ ప్రాంప్టింగ్. ఇక్కడొచ్చేసి డెలిబరేట్ ప్రాంప్టింగ్‌లో ఏమొస్తుందంటే, కేర్‌ఫుల్‌గా మనం ఇచ్చిన వాటిని ఎవాల్యుయేట్ చేసుకొని, ఆల్టర్‌నేటివ్స్ ఏమున్నాయి, మనం ఎట్లా వర్క్ చేయాలి, ఇట్లా మనకి కొంచెం బ్రీఫ్ సొల్యూషన్ అయితే ఇస్తుందనమాట. మనము ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు అన్ని వేస్‌లో మనకి ఎనాలిసిస్ చేసి, మనకొక మంచి ఔట్‌పుట్ అయితే ఇస్తుంది. ఇక్కడొచ్చేసి 3 ఎస్‌సిఓ స్ట్రాటజీస్ అని ఇచ్చామనుకోండి. ఇందులో ఈ 3లో ఏది బెటర్ అనేది మనకి ఇస్తుంది. డిస్కస్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆర్ రికమెండెడ్ మోస్ట్ సూటబుల్ ఆప్షన్ ఫర్ ద స్టార్టప్స్. ఇట్లా ఇస్తే ఇది మొత్తం అనాలిసిస్ చేసుకొని కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది మనకిస్తుంది.
ఒక చాట్‌జీపీటీ యూజ్ చేసి మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ తీసుకోవచ్చు. బట్ ఐడియాస్ ఇస్తుంది కానీ ఇంప్లిమెంట్ చేయాల్సింది మాత్రం ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్స్ అనమాట. లైక్ ఏఐ అనేది జస్ట్ ఐడియా ఇవ్వడం వరకు ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్తది. బట్ మనం ఇచ్చే ప్రాంప్ట్ కరెక్ట్‌గా లేకపోతే మనకు వచ్చే అవుట్‌పుట్ కూడా కరెక్ట్‌గా ఉండదు. అది ఇచ్చే డైరెక్షన్స్ కూడా కరెక్ట్‌గా ఉండవు. రిఫ్లెక్షన్ ప్రాంప్టింగ్ కు రివ్యూస్ ఇవి మన రెస్పాన్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి వీటన్నిటికి మనం యూజ్ చేసే ప్రాంప్ట్‌ని రిఫ్లెక్షన్ ప్రాంప్టింగ్ అంటే మనము ఏదైనా ఒక రివ్యూ వచ్చిందనుకోండి. ఆ రివ్యూని మనం ఎలా ఆన్సర్ ఇవ్వాలి? దాన్ని ఎలా రిఫ్లెక్ట్ చేయాలి? దాంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి? దానికి ఎలాంటి సొల్యూషన్స్ ఇలాంటివన్నీ గూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ రివ్యూస్‌కి మనం కంటెంట్ రాసేటప్పుడు ఇవన్నీ మనకి యూజ్ అవుతాయనమాట. లైక్ అంటే ఎడిట్ చేసుకోవడం, ఎడిటింగ్ అండ్ కోడ్ రివ్యూ. మనం ఏదన్నా కోడ్‌కి రివ్యూ ఎలా చేయాలి? అంటే అది కరెక్టా? కాదా? అని చెక్ చేసుకోవటం ఎలా? అలాగే కంటెంట్ ఇంప్రూవ్‌మెంట్. కంటెంట్‌ని మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవటం ఎలా? ఇట్లా ఈ ఆప్షన్స్ అన్నీ మనకి దానికి యూజ్ అవుతాయి. మెటా ప్రాంప్టింగ్. ఇక్కడ ఈ మెటా ప్రాంప్టింగ్ అంటే ఏంటంటే, మనకు డైరెక్ట్‌గా మనము అడగగానే ఆన్సర్ ఇవ్వకుండా ప్రాబ్లమ్ ఏంటి అనే ప్రాబ్లమ్ తెలుసుకొని మనకి ఆన్సర్ ఇస్తుందనమాట. లైక్ ఇట్లా మనకి ముందు మనం ఏదైతే ఇస్తామో దాని గురించి కంప్లీట్‌గా తెలుసుకోకుండా ఆన్సర్ ఇవ్వకుండా ముందుగా అసలు ఏంటి అనే క్వెషన్ చేసి దాని దగ్గర నుంచి మన ఫీడ్‌బ్యాక్ లైక్ నెక్స్ట్ మనం ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తామో తీసుకొని అప్పుడు ఆన్సర్ ఇవ్వడాన్ని మనం మెటా ప్రాంప్టింగ్ అని అంటాం. ఇకొచ్చేసి ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఆటోమేషన్స్, ఏఐ వర్క్ ఫ్లో డిజైన్స్‌కి మనం ఈ ప్రాంప్ట్‌ని మెటా ప్రాంప్ట్‌ని ఎక్కువగా యూజ్ చేస్తాం. తర్వాత యాక్టివ్ ప్రాంప్టింగ్ ఇట్ ఏంటంటే మనకి జనరేట్ ద బ్లాగ్స్, ఆస్క్ ద ఏఐ టు ఇంప్రూవ్ అవర్ ఇంట్రడక్షన్ అండ్ రిఫైన్ ద కన్క్లూజన్, సింప్లిఫై ద లాంగ్వేజ్. ఇట్లా మనం ఒక బ్లాగ్‌లో మల్టిపుల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చామనుకోండి దాన్ని యాక్టివ్ ప్రాంప్టింగ్ అంటాం. ఒక కంటెంట్ మన దగ్గరుంది. ఆ కంటెంట్ మొత్తాన్ని మోడిఫై చేసుకోవాలి. హ్మ్. మనం ఒక బ్లాగ్ జనరేట్ చేయండి. తర్వాత దాంట్లో వచ్చేసి ఇంప్రూవ్ ద ఇంట్రడక్షన్ పార్ట్ ఇంప్రూవ్ చేయాలి. అలాగే కొన్ని కీవర్డ్స్ యాడ్ చేయాలి. ఇట్లాంటివన్నీ యూజ్ చేసి మనం ప్రాంప్ట్ ఇస్తే దాన్ని యాక్టివ్ ప్రాంప్ట్ అంటాం. ప్రోగ్రామింగ్ ఎయిడెడ్ ప్రాంప్టింగ్. ఇదొచ్చేసి మనకి ప్రోగ్రామింగ్ ప్రాంప్ట్ అనేది లైక్ మనకి టెక్నికల్ స్కిల్స్ అనాలిసిస్ చేసుకోవడానికి ఒకటి టెక్నికల్ స్కిల్స్‌కి ప్రాంప్ట్ రాసుకోవడానికి ఇస్తది. లైక్ అంటే టెక్నికల్ స్కిల్స్ అంటే లైక్ పైథాన్ కోడ్ అనాలిసిస్ చేయటము, వెబ్‌సైట్ ట్రాఫిక్ అనాలిసిస్ చేయడం. ఇవన్నీ గూడా మనకి ప్రోగ్రామ్ ఎయిడెడ్ ప్రాంప్టింగ్ కిందకొస్తాయి. ఇది డేటా అనాలిసిస్, ప్రోగ్రామింగ్, ఆటోమేషన్ ఇది కంప్లీట్‌గా డెవలప్‌మెంట్ సైడ్. అండ్ అలాగే డైరెక్షనల్ సీమ్‌లెస్ ప్రాంప్టింగ్. ఇక్కడొచ్చేసి ఇదేంటి అంటే ప్రొవైడ్ ద హింట్స్, కీవర్డ్స్, గోల్స్ ఇట్లాంటివన్నీ ప్రొవైడ్ చేస్తుందనమాట ఈ ప్రాంప్ట్. మనం ఇవన్నీ ఇవ్వమని అడిగితే అది ప్రొవైడ్ చేస్తుంది. ఆ ప్రాంప్ట్‌ని మనం డైరెక్షనల్ సిమ్యులేషన్ ప్రాంప్టింగ్ అంటాం. ఏంటంటే డైరెక్ట్‌గా ఆన్సర్ ఇస్తుంది. దాని గురించి ఏమి స్పెసిఫై చేయకుండా. లైక్ ఇక్కడొచ్చేసి ఎగ్జాంపుల్‌గా రైట్ ఏ బ్లాగ్ అబౌట్ ఏఐ హెల్త్ కేర్ ఫోకస్ ఆన్ పేషెంట్ కేర్, ఆటోమేషన్, ప్రైవసీ అండ్ ఫ్యూచర్ ట్రెండ్స్. లైక్ ఇట్లా ఇచ్చేసామంటే డైరెక్ట్‌గా మనకి ఒక బ్లాగ్ అనేదొస్తది. కంటెంట్ క్రియేట్ అవుతుంది. బ్రెయిన్ స్ట్రోమింగ్ ఐడియాస్, మార్కెటింగ్ రిలేటెడ్ వస్తాయన్నమాట. ఇది మనం దానికి యూజ్ చేసుకుంటాం. ఇక్కడొచ్చేసి ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. జీరో షాట్ ప్రాంప్ట్ ఎలా రాయాలి, చైన్ ఆఫ్ థాట్స్ ఇవన్నీ గూడా ఒకసారి ఆ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ తోటి ట్రై చేయండి. బట్ ఈ చిన్న చిన్నవి ఉన్నాయి గదా! లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ అంటే ఇది మీరు చాట్‌జీపీలో యాడ్ చేసేస్తే మీకు ఆ అవుట్‌పుట్ అనేదొస్తది. ఇవొచ్చేసి చాలా సింపుల్. ఇందులో పెద్దగా మనం ప్రాక్టీస్ చేసే అంత ఏం లేవు గానీ జస్ట్ ఒకసారి అవి ఎలా వస్తున్నాయనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ రీజనింగ్ టెక్నిక్స్.
ఇక్కడ వచ్చేసి మనకేంటంటే, మనం ఇచ్చిన ఏఐ మోడల్ ఏం చేస్తదంటే, మనం ఇచ్చిన డేటాని అనాలిసిస్ చేస్తది. తర్వాత ప్రాబ్లమ్స్‌ని లైక్ ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇస్తది. లేదా మనకి దానికున్న ఆల్టర్‌నేటివ్స్ ఏంటో చూపిస్తది. ఏ లా రీజనింగ్ రైటర్ లాజికల్‌గా ఎక్కువగా వర్క్ చేస్తదనమాట. నెక్స్ట్ వర్డ్ ఏంటి? నెక్స్ట్ వర్డ్ ఏంటి? నెక్స్ట్ వర్డ్ ఏంటి? అనేది ఎక్కువ థింక్ చేస్తది. ఆ నెక్స్ట్ వర్డ్‌ని బేస్ చేసుకొని ఆన్సర్ అనేది ఇస్తది. ఇప్పుడు ఏఐ డిజిటల్ మార్కెటింగ్ అని ఇచ్చాము. అంటే వాట్ నెక్స్ట్ అనేది వెతుకుతది. అది ట్రైనింగా? సర్వీసెసా అని. ట్రైనింగ్ అని ఇచ్చింది. నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అని వెతుకుతది. వాట్ నెక్స్ట్ అంటే లైక్ ట్రైనింగ్ ఆన్‌లైన్. ఆన్‌లైన్ వాట్ నెక్స్ట్ అంటే తెలుగు. ఇట్లా మనం ఇచ్చే కొన్ని వర్డ్స్ అది వాట్ నెక్స్ట్ అనేది సెర్చ్ చేస్తుంటది. మనం వాట్ నెక్స్ట్ వర్డ్ మనం ఏమి ఇవ్వలేదనుకోండి, అది అక్కడి వరకు ఎండ్ అయిపోయి అది లాజికల్‌గా థింక్ చేస్తూ మనకి అవుట్‌పుట్ అనేది ప్రొవైడ్ చేస్తది. ఇక్కడొచ్చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ వాట్ ఈజ్ ఎస్‌ఈఓ అనే చిన్న వర్డ్‌కి మనకేమి రీజనింగ్ ఏం లేదు. నార్మల్‌గా జస్ట్ ఇచ్చేస్తుంది. ఇక్కడ కాంప్లెక్స్ క్వెషన్ అడుగుతామంటే మై వెబ్‌సైట్ ట్రాఫిక్ ఈస్ డ్రాప్డ్ డౌన్ 60%. అనలైజ్ ఆల్ ద పాసిబుల్ రీజన్స్ అండ్ సజెస్ట్ ద రికవరీ ప్లాన్. ఇదొచ్చేసి మనం ఒకటిచ్చాం. ఇది కాంప్లెక్స్ ప్రాబ్లమ్. వాట్ ఈజ్ ఎస్‌ఈఓ అంటే సింపుల్‌గా ఇచ్చేస్తుంది. బట్ ఈ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ దీన్ని అనాలిసిస్ చేసి ఇవ్వాలి కదా! లైక్ ఇక్కడ ఇచ్చేసి మన వెబ్‌సైట్ అన్నాం. మై వెబ్‌సైట్ అన్నాం కదా! లైక్ ఇక్కడ మై వెబ్‌సైట్ దగ్గర మనం మన వెబ్‌సైట్ ఇద్దాం. ఇప్పుడు మై వెబ్‌సైట్ అంటే వాట్ ఈస్ యువర్ వెబ్‌సైట్ అని మళ్ళీ క్వెషన్ ఏస్తది. అంటే దీని దగ్గర మనకి క్వెషన్ లేదుగా, ఆన్సర్ లేదు కాబట్టి దేన్ని అనాలిసిస్ చేయాలో దానికి తెలీదు. లైక్ ఇక్కడ మన వెబ్‌సైట్ ఇచ్చి ట్రాఫిక్ హాస్ డ్రాప్డ్ డౌన్ బై 60% అనేసి మన వెబ్‌సైట్ ఇస్తే అనాలిసిస్ చేస్తదనమాట. ఇక్కడొచ్చేసి మనకి ఈ మ్యాటర్ ఏమిచ్చారనేది గాదు. జస్ట్ అవుట్‌పుట్ ఎలా వచ్చిందనేది చూద్దాం. లైక్ ఇక్కడ 60% డ్రాప్ అయితే సీరియస్ బట్ ఇట్ ఈస్ రీజనబుల్ అని జెప్పేసి ఫస్ట్ ఆహ్, ఇనీషియల్ అసెస్మెంట్ ఆఫ్ శ్రీష డిజిటల్ ప్రయారిటీస్ టూ మెనీ డిఫరెంట్ సెర్చ్ ఇంటెంట్స్. యెస్. ఇక్కడొచ్చేసి మన వెబ్‌సైట్ ఏమేమి కవర్ చేస్తుంది. క్రియేట్ ఏ పొటెన్షియల్ టాపికల్ అథారిటీ ప్రాబ్లమ్స్. ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడొచ్చేసి ఇక్కడ మల్టిపుల్ మనము యాడ్ చేసాము. అవన్నీ కాకుండా జస్ట్ దీన్నొక్కదాన్ని ఎక్కువగా ప్రమోట్ చేయమని చెప్తుందనమాట. పాసిబుల్ రీజన్స్ ఫర్ 60% ట్రాఫిక్ డ్రాప్ డౌన్ అంటే అల్గారిథమ్ అప్డేట్స్ లైక్ మే ఆర్ జూన్ అల్గారిథమ్ అప్డేట్స్, ఆహ్, ర్యాంక్ లాసింగ్ ఇవన్నీ గూడా మనకి చెప్తా ఉందనమాట. తర్వాత ఏఐ జనరేటెడ్, ఏఐ అసిస్టెంటెడ్ కంటెంట్ నీడ్ స్ట్రాంగ్ డెఫినిషన్స్ అంటే మనం ఏఐ కంటెంట్ ఇస్తుంటే మనకి ఇంకో కొంచెం ఎక్కువ డెఫినిషన్స్ నీట్‌గా, స్ట్రాంగ్‌గా కంటెంట్ ఇవ్వాలని లైక్ ఏఐ ఎస్‌ఈఓ కోర్స్, చాట్ జీపీటీ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ దీనికి ఇక్కడ ఇంకా ఎక్కువగా మనం ఏఐ టాపిక్స్ అనేవి రిమూవ్ కొంచెం అంటే సొల్యూషన్ ఈజ్ నాట్ రిమూవ్ ఏఐ కంటెంట్. మనం కొంచెం ఏఐ కంటెంట్ రిమూవ్ చేసి మాన్యువల్‌గా యాడ్ చేయండి ఈ మూడిట్లో అని చెప్తా ఉన్నాం. లైక్ ఇట్లా మనకు మొత్తం ఇస్తుంది. బట్ మన ట్రాఫిక్ అనేది డ్రాప్ డౌన్ అవ్వలేదు. బట్ డ్రాప్ డౌన్ అయితే ఇవన్నీ చేయమని చెప్తుంది. జస్ట్ మనం ఇచ్చినప్పుడు అది అనాలిసిస్ చేసి మనకి ఏమేమి కావాలో సొల్యూషన్ ఇస్తుందనమాట. సొల్యూషన్ ఇక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ మనం ఇట్లా ఈ ఫార్మాట్‌లో మనం కంటెంట్ అనేది
జనరేట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా బిల్డ్ అయ్యే స్ట్రాటజీ స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఈ పేజెస్ బిల్డ్ చేయాలి. నెక్స్ట్ ఈ పేజెస్ బిల్డ్ చేయాలి. తర్వాత ఈ పేజెస్ బిల్డ్ చేయాలి. స్టెప్ బై స్టెప్ మనం ఫాలో అవుతూ ఇక్కడ ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కంటెంట్ అనేది బాగా ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్తే అప్పుడు మనకి ట్రాఫిక్ అనేది పెరుగుతుందనేది ఇక్కడ అనాలిసిస్ చేస్తుంది. ఇంత మనకి అనాలిసిస్ టాపిక్స్ వచ్చినాయి చూడు. ఏ వీక్ ఎలా ఉంటది? ఫస్ట్ వీక్ search console force like analysis like a technical SEO like keywords they fix the many pages and internal links ఈ ఏంటి అంటే లైక్ ట్రైనర్ అథారిటీ ఇవన్నీ పెంచాలన్నమాట. లైక్ ఇట్లా వన్ బై వన్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే 3 మంత్స్ తర్వాత మనకి డిజిటల్ పబ్లిక్ రిలేషన్ అనేది పెరుగుతుంది. అలాగే క్వాలిటీ బ్యాక్‌లింక్స్ వస్తాయి 3 మంత్స్ తర్వాత అని మనకు ఒక స్ట్రాటజీ అనేది మొత్తం స్టెప్ బై స్టెప్ ఇచ్చింది. ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇట్లా మన రీజన్స్ అయన్నీ అనాలిసిస్ చేయటము, కంపేర్ చేయటము, ప్రయారిటైజ్ చేయటం, రికమెండేషన్స్ ఏమేం కావాలో మొత్తం చూపిస్తుంది మనకి. ఈ అడ్వాన్స్డ్ రీజనింగ్ వర్క్ ఫ్లో ఎలా ఉంటదంటే ఫస్ట్ ప్రాబ్లమ్ ఇస్తాము. అండర్‌స్టాండ్ ద టాస్క్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని బ్రేక్ ఇంటూ స్మాలర్ పార్ట్స్. తర్వాత అనాలిసిస్ ద మల్టిపుల్ ప్రాబబిలిటీస్, ఎవల్యూషన్ ఆఫ్ ది ఈచ్ సొల్యూషన్, సెలెక్ట్ ద బెస్ట్ సొల్యూషన్, ఫైనల్ ఆన్సర్. ఇక్కడ మనకి ఇన్ని సొల్యూషన్స్ ఇచ్చింది. ఏదనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి తప్ప ఏఐ సెలెక్ట్ చేయదు. లైక్ మన వెబ్‌సైట్‌లో రియల్‌గా 60% ట్రాఫిక్ డౌన్ అయిందా? ఎట్లా ఉంది? అన్నీ చూసుకొని మనం ఇంకా ఏమేమి ఇంప్లిమెంట్ చేసుకోవాలో చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మనకి జస్ట్ ఒక ఫార్ములా అన్నమాట. తర్వాత చైన్ ఆఫ్ థాట్స్‌కి ఇక్కడ మనకి ఫార్ములాస్ ఉన్నాయి. ఇక్కడ మీకు కొన్ని ఇచ్చాడు. హౌ కెన్ లోకల్ బేకరీ ఇంక్రీజ్ ద ఆన్‌లైన్ సేల్స్. తర్వాత టార్గెటింగ్ కస్టమర్స్, అనలైజ్ ద కరెంట్ ఆన్‌లైన్ ప్రెజెన్స్ ఇయన్నీ చూసుకోవాలి. తర్వాత బిజినెస్ స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకోవడానికి ఇవన్నీ వస్తున్నాయి. తర్వాత ఇవన్నీ ఎందుకు మళ్ళీ ఇక్కడ అంటే ఇక్కడొచ్చేసి మీకు ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ వచ్చిందనమాట. ఈ ఎగ్జామ్ ప్రాంప్ట్ తోటి మీరు వర్కౌట్ చేయండి. ఇక్కడ మనం ఏదైతే ఈ ప్రాంప్ట్ ఇచ్చామో ఈ ప్రాంప్ట్ తోటి మీరు వర్కౌట్ చేయడానికి ఇవన్నీ. తర్వాత ట్రీ ఆఫ్ థాట్స్ ఇందాక మనం డిస్కస్ చేసాం. బట్ ఇవన్నీ యూజ్ చేసుకొని చేయండి. ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసినది లైక్ ఈ ట్రీ ఆఫ్ థాట్స్ కూడా చూసాం. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్ ఆఫ్ థాట్స్. ఈ గ్రాఫ్ ఆఫ్ థాట్స్ అంటే లైక్ మనకేంటంటే మనం ఒక లాంచ్ ఏఐ స్టార్టప్ అని ఇచ్చామనుకోండి. మార్కెట్ రీసెర్చ్, బడ్జెట్, ప్రైసింగ్, కాంపిటీటర్స్, టెక్నాలజీ, కస్టమర్ ఫీడ్‌బ్యాక్. మనం ఒక స్టార్టప్ లాంచ్ చేయాలి అంటే మనకి ఏమేమి కావాలి? ఇది వచ్చేసి లార్జ్ ప్రోడక్ట్, రీసెర్చ్, సిస్టమ్ డిజైనింగ్, ఎంటర్ప్రైజెస్ ప్లానింగ్ వీటన్నిటికి మనకి ఇది యూజ్ అవుతుంది. మనం ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దీన్ని డేటా గనుక మనం ఇక్కడ ఇస్తే ఇది మొత్తం డిజైన్ చేసి మనకిస్తుంది. జస్ట్ ఒక్క స్టెప్పే ఇచ్చాను. అది లాంచ్ ఆఫ్ అంటే ఎలా ఇస్తుందంటే ఇక్కడ చూడొచ్చు. ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఏ స్టార్టప్ స్టార్ట్ చేసినా ఒక ప్రాబ్లమ్ ఉంటేనే దానికి సొల్యూషన్ త్రూనే మనం స్టార్టప్ స్టార్ట్ చేస్తాం. లైక్ ర్యాపిడో గానీ, ఈ ఊబర్ గానీ ఇయన్నీ ఏంటంటే వాళ్ళు ఒక థాట్ వాళ్ళు వేరే కంట్రీ ఎళ్ళినప్పుడు అక్కడ ఒక టైంలో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ లైక్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ నుంచున్నా గూడా వాళ్ళు వాళ్ళ ప్లేస్‌కి వెళ్ళడానికి ఆఫీస్ నుంచి ఆటోస్ గానీ, కార్లు గానీ ఏం దొరకలేదనమాట. అట్లా ఒక 3-4 అవర్స్ అట్లా రోడ్డు మీద ఆళ్ళు స్టే చేయడము, ఇదంతా ఇంత టైం వేస్టు. వీటికొక ప్రాబ్లమ్ ఉంది ఇక్కడ. ఇలాంటి ప్రాబ్లమ్‌కి మనం ఒక సొల్యూషన్ తీసుకొస్తే ఎలా ఉంటది? ఈజీగా ఒక యాప్ తీసుకొస్తే అన్నీ మనకి అవైలబుల్‌లో ఉంటాయి. ఒకవేళ మనం ఏ ప్లేస్‌లో ఉండి మనం ఆటో బుక్ చేసినా ఆ నియర్‌గా ఉన్న వాళ్ళెవరు అంటే మనం ఎదురుగా ఆటో ఉంటేనే మనం ఆపగలం. బట్ ఎదురుగా లేనప్పుడు మన కొంచెం డిస్టెన్స్‌లో ఉన్నా మనకు తెలీదు. అలాంటప్పుడు ఒక యాప్ అనేది తీసుకొస్తే ఎలా ఉంటది అని చెప్పి అలా వచ్చినవే ఈ ఓలా, ఊబర్ అనేవి. లైక్ వాళ్ళు ఒక ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ అనేది వాళ్ళు ఫైండ్ ఔట్ చేశారు.
ఫైండ్ ఔట్ చేయడము, దాన్ని ఇంప్లిమెంట్ చేయడము, దాన్ని మార్కెట్ చేయడము, దాన్ని అందరిలోకి తీసుకురావడం అనేది చాలా పెద్ద టాస్క్. అంత ఈజీగా అయితే అవ్వదు. దాంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా రకాల హర్డిల్స్ ఫేస్ చేయాలి. లైక్ ఇన్వెస్ట్‌మెంట్ దగ్గర నుంచి ప్రతిదీ ప్రాబ్లమ్. టెక్నికల్ స్కిల్స్ సమ్‌టైమ్స్ కొన్ని వర్క్ అవ్వచ్చు, వర్క్ కాకపోవచ్చు. మళ్ళీ వర్క్ కాకపోతే ఏం చేయాలి? ఇట్లా ప్రతిదీ ఒక ప్రాబ్లమ్. లైక్ అదొక సక్సెస్. తర్వాత మార్కెట్‌లోకొచ్చినాక మార్కెట్‌లో దాన్ని నిలబెట్టుకోవడం ఇంకొక ఛాలెంజ్. ఇట్లా ఇవన్నీ కూడా మనకిక్కడ అనాలిసిస్ చేసి చెప్తుందనమాట. స్టార్టప్ బిజినెస్ మోడల్స్ ఏంటి. లైక్ ఇంత డేటా మీకు రావాలి, ఇంత ఇన్ఫర్మేషన్ మీకు రావాలి అంటే ఎవరో ఒక వెల్ నోన్, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే, వెల్ బిజినెస్ ఓనర్ అయితే అలాంటి వాళ్ళు మనకి ఈ సజెషన్స్ ఇస్తారు. బట్ అన్ని రకాల సజెషన్స్ ఒక పర్సన్ ఇవ్వలేడు. దేనికి రిలేటెడ్ పర్సన్ దానికిస్తది. కానీ చాట్‌జీపీటీ అనేది మనకి అన్ని రకాల ప్రాబ్లమ్స్‌కి ఒక ఐడియా అయితే ఇస్తుంది. ఖచ్చితంగా అవి ఫాలో అవ్వాలనేం లేదు. అలాగే ఇచ్చిన ప్రతి ఐడియా కరెక్ట్ అని కూడా కాదు. కానీ మనం అనాలిసిస్ చేసుకోవాలి. కాకపోతే ఆల్మోస్ట్ 99% మనకి మాక్సిమం పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషనే ఇస్తుంది. సమ్ టైమ్స్ మిస్‌యూజ్ కూడా అవుతుందిది. లైక్ ఇప్పుడు మనకు ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా అని చెప్పేసి లైక్ బాంబ్స్ మేక్ చేయడం ఎట్లా? లేకపోతే ఇట్లాంటివి డైరెక్ట్ క్వెషన్స్ అడిగితే రిస్ట్రిక్ట్ చేస్తది. ఇండైరెక్ట్‌గా నిన్ను చేయమంటే నువ్వెలా చేస్తావు? లేకపోతే ఇలా చేయడానికి నీ దగ్గర ఏమన్నా టెక్నిక్స్ ఉన్నాయా? అని ఇండైరెక్ట్‌గా క్వెషన్ అడిగితే మిషన్‌కి తెలియదు కాబట్టి, మనం ఏ ఇంటెన్షన్‌తో అడుగుతున్నామో ఆ ఇంటెన్షన్‌ని బేస్ చేసుకొని అది ఆన్సర్ ఇచ్చేస్తదనమాట. కొన్ని సార్లేంటంటే ఇలాంటి వర్డ్స్ విన్నప్పుడు అది బ్లాక్ చేస్తది కూడా. అంటే లైక్ ఆఫ్టర్ కొంచెం టైమ్ అయిన తర్వాత అది ఐడెంటిఫై చేసుకొని జస్ట్ ఇట్లాంటి వర్డ్స్ మేము యూజ్ చేయము అని చెప్పి సమ్‌టైమ్స్ బ్లాక్ చేస్తది. బట్ ఇవన్నీ ఏంటి అంటే లైక్ ఒక హ్యూమన్ ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్‌ని బేస్ చేసుకొని మనకి ఇవన్నీ ఇస్తాయి. లైక్ ఒక్క పర్సన్ కాదు ఈ టూల్స్ తయారు చేయడం. కొన్ని థౌసండ్స్ ఆఫ్ పీపుల్స్ కలిసి వర్క్ చేస్తేనే మనకింత ఔట్‌పుట్ అనేది వస్తుంది. అన్ని రకాల బిజినెస్‌ల గురించి, అన్ని రకాల ప్రాబ్లమ్స్‌కి ఆల్మోస్ట్ సొల్యూషన్ అంటే ఆ ఒక్క సొల్యూషన్‌కి ఐడియాస్ ఇస్తుందనమాట. లైక్ ఇట్లా మనకి ఇటేంటంటే స్ట్రాటజీస్ అనేవి బిల్డ్ చేసిస్తుంది. ఒక స్టార్టప్ పెట్టాలంటే ఒక చాట్‌జీపీటీలో ఒక 1 ఆర్ 2 డేస్ కూర్చొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మార్కెటింగ్ రీసెర్చ్ చేసుకోవచ్చు. బడ్జెట్ ఎంతవుతుంది? ప్రైజింగ్ ఎంతుంటుంది? అలాగే కాంపిటీటర్స్ అంటే మనం ఇన్వెస్ట్‌మెంట్ ఎంత చేయాలి? మన బడ్జెటింగ్, ప్రైసింగ్ మనం ఇచ్చే ప్రొడక్ట్స్ ప్రైస్ ఎంతుండాలి? కాంపిటీటర్స్ ఎవరు? టెక్నాలజీస్, కస్టమర్స్ ఫీడ్‌బ్యాక్ మొత్తం మనకిది ఇచ్చేస్తుందనమాట కంప్లీట్‌గా ఏ టు జెడ్. సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఈ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే ఇదేంటి దానంతట అదే ఒకసారి ఔట్‌పుట్ జనరేట్ చేసిన తర్వాత అంతా చూసుకొని మళ్ళీ ఇది కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేసి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటుందనమాట. ఇక్కడొచ్చేసి ప్రాంప్ట్. ఇక్కడొచ్చేసి రైట్ ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ, ఫాలో అప్, రివ్యూ యువర్ స్ట్రాటజీ అండ్ వాట్ ఇంప్రూవ్‌మెంట్స్ ఈస్ మిస్సింగ్. ఇట్లా మనం ఇట్లా ఇచ్చామనుకోండి, మనం ఆ ఇచ్చిన స్ట్రాటజీస్‌ని మళ్ళీ రివ్యూ చేసుకుంటది. మళ్ళీ కరెక్ట్‌గా ఉందా? రాంగ్‌గా ఉందా? మళ్ళీ కరెక్ట్ చేసుకుంటది. ఇట్లా ఇచ్చామంటే మనం ఇచ్చిన స్ట్రాటజీ ఒకవేళ కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చారు. ఈ స్ట్రాటజీ ప్రిపేర్ చేయండి అని. ఒక స్ట్రాటజీ ప్రిపేర్ చేసాం. అప్పుడు మళ్ళీ ఈ ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి రైట్ ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ అని ఇచ్చేసి మార్కెటింగ్ స్ట్రాటజీ వచ్చిన తర్వాత ఫాలో అండ్ రివ్యూ యువర్ స్ట్రాటజీ వాట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ మిస్సింగ్. ఇంకేమన్నా మిస్ అయ్యామా? ఒకసారి రివ్యూ చేసుకోమంటే రివ్యూ చేసుకొని యాడ్ చేసిస్తది. ఇట్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. సెల్ఫ్ వెరిఫికేషన్. ఇక్కడొచ్చేసి మనకి సోషల్ మీడియా కంటెంట్ క్యాలెండర్. 30 డేస్ కంటెంట్ క్యాలెండర్ క్రియేట్ చేసుకోమని ఇచ్చాము. తర్వాత ఆఫ్టర్ 30 డేస్ ఇట్ ఈస్ ఎవ్రీడే యూనిక్ అండ్ కాల్ టు యాక్షన్ ఇంక్లూడెడ్. డస్ నాట్ మ్యాచ్ రిక్వైర్డ్ ఆడియన్స్. ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుంటది. ఇక్కడేంటంటే ఒక కంటెంట్ క్యాలెండర్ క్రియేట్ చేయాలంటే 30 రోజులకి సేమ్ కంటెంట్ ఉండకూడదు. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కంటెంట్ ఎళ్ళాలి సోషల్ మీడియాలో. అలాగే కాల్ టు యాక్షన్ బటన్. ఒకవేళ కంటెంట్ ఎళ్ళిన తర్వాత ఎండ్ యూజర్స్ మనల్ని కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేసుకునే సైన్ అప్ బటన్ గానీ, లాగిన్ గానీ ఇట్లాంటి కాల్ టు యాక్షన్ బటన్స్ ఉన్నాయా లేవా? అలాగే ఇది ఆడియన్స్‌కి, స్టూడెంట్స్‌కి, లైక్ హౌస్ వైఫ్స్‌కి లేదా బిజినెస్ ఓనర్స్‌కి, ఫ్రీలాన్సర్స్‌కి ఇలా ఆడియన్స్‌కి రీచ్ అవుతుందా లేదా? ఇలా సెల్ఫ్ వెరిఫికేషన్ చేసుకుంటుందనమాట. తర్వాత
డిబేట్ ప్రాంప్టింగ్. లైక్ ఇక్కడ వచ్చేసి మనకేంటంటే షుడ్ ఏ స్టార్ట్అప్ ఫోకస్ ఆన్ ఎస్సీఓ ఆర్ గూగుల్ యాడ్స్. ఇక్కడ వచ్చేసి వ్యూ 1 ఎస్సీఓలో లాంగ్ టర్మ్ ట్రాఫిక్ వస్తుంది, అలాగే లో కాస్ట్ ఓవర్ టైమ్. పాస్ వచ్చేసి స్లో రిజల్ట్. బట్ సెకండ్ వచ్చేసి గూగుల్ యాడ్స్ ఇమీడియట్ ట్రాఫిక్, ఫాస్ట్ లీడ్ జనరేషన్, ఆన్ గోయింగ్ కాస్ట్. ఇట్లా ఫైనల్ రికమెండేషన్ ఏంటంటే చూస్ ద ఆప్షన్ ఈజ్ ద బెస్ట్ మ్యాచ్ యువర్ బిజినెస్ గోల్. ఇది మనకే ఇచ్చేస్తుంది, అదేం డిసైడ్ చేయదు అనమాట. లైక్ ఇట్లా 2 ఆన్సర్లు ఇచ్చి మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి అంటుంది. డెసిషన్ మేకింగ్ లైక్ ఇక్కడ వచ్చేసి ఈ 2 ఇట్లా మనకి ఇస్తుంది అన్నట్టు ఈ డిబేట్ ప్రాంప్ట్లో. నెక్స్ట్ వచ్చేసి మల్టీ ఏజెంట్ ప్రాంప్టింగ్. ఈ ఏజెంట్ ప్రాంప్టింగ్లో ఏంటంటే లాంచ్ అని ఈ-కామర్స్ వెబ్సైట్, ఏజెంట్ 1 ఎస్ఈఓ ఎక్స్పర్ట్, ఏజెంట్ 2 గూగుల్ యాడ్స్ ఎక్స్పర్ట్, ఏజెంట్ 3 యూఐ/యూఎక్స్ డిజైన్, ఏజెంట్ 4 బిజినెస్ కన్సల్టెంట్. ఇప్పుడు ఇన్ని ఉంటేనే మనకి ఈ వెబ్సైట్ అనేది ఏజెంట్ అనేది ఒక వెబ్సైట్ని డిజైన్ చేస్తుంది. ఇందులో ఏం లేకపోయినా ఏజెంట్ వెబ్సైట్ డిజైన్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఏజెంట్కి కూడా అన్నీ ఇవ్వాల్సింది మనమే. ఇప్పుడు కంటెంట్ రాసుకోవడానికి లైక్ చాట్‌జీపీటీ కానీ, జెమినైని కానీ కనెక్ట్ చేయడము, అలాగే మన డేటాని స్టోర్ చేసుకోవడానికి మెమరీని యాడ్ చేయడము, ఇట్లా డిఫరెంట్ ఏజెంట్స్ అన్నిటిని కూడా మనం కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసినప్పుడు మనకి అవుట్‌పుట్ అనేసి వస్తుంది. ఇట్లా ఏజెంటింగ్ ఇది వచ్చేసి మనకి డిజిటల్ మార్కెటింగ్‌లో కన్నా కూడా ఏజెంటిక్ ఏఐలో యూజ్ చేస్తాం ఈ ప్రాంప్ట్‌ని. ఏఐ ఏజెంట్స్ బిల్డ్ చేయడానికి, బిజినెస్ ప్లాన్స్‌కి వీటన్నిటికి. అంటే ప్రాంప్ట్ చైనింగ్. లైక్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టెప్లో మనము రీసెర్చ్ కీవర్డ్స్ని రీసెర్చ్ చేస్తాం. తర్వాత ఆ కీవర్డ్ని యూజ్ చేసుకొని బ్లాగ్ టైటిల్ క్రియేట్ చేస్తాం. తర్వాత రైట్ ఏ బ్లాగ్ ఆర్టికల్ రాస్తాం. తర్వాత జనరేట్ ద సోషల్ మీడియా పోస్టులు చేస్తాం. స్టెప్లో క్రియేట్ ఏ ఈమెయిల్ క్యాంపెయిన్. ఇట్లా ఒకే కీవర్డ్ని యూజ్ చేసుకొని ఆ కీవర్డ్ కూడా రీసెర్చ్ చేసి ఆ మంచి కీవర్డ్ ఒకటి తీసుకొని ఆ కీవర్డ్ని బేస్ చేసుకొని స్టెప్ బై స్టెప్ మనం ప్రాంప్ట్ అనేది చేస్తాం. ఇది చైన్ ఆఫ్ ప్రాంప్టింగ్. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇది కూడా ఆటోమేషన్కి ఎక్కువ యూజ్ చేస్తాం. ఈ ఆటోమేషన్ టూల్స్ని యూజ్ చేసి కంటెంట్ రాయడానికి ఈ ప్రాంప్ట్ యూజ్ చేస్తాం అనమాట. ఈ ఆటోమేషన్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఫస్ట్ నువ్వు కీవర్డ్ రీసెర్చ్ చెయ్యి, తర్వాత స్టెప్ 2లో బ్లాగ్ టైటిల్ క్రియేట్ చెయ్యి, తర్వాత స్టెప్ 3లో ఆర్టికల్ రాయి, తర్వాత సోషల్ మీడియా పోస్టులు రాయి, ఈమెయిల్ రాయి. ఈ మొత్తం రాసేసి ఈ ఏజెంట్కి ఏం చేస్తుందంటే లైక్ ఏజెంట్స్ ఏం చేస్తే మొత్తం రాసి మనకి జీమెయిల్కి ఫార్వర్డ్ చేస్తాయి, లేదా మనకి వాట్సాప్ ఇస్తే వాట్సాప్కి ఫార్వర్డ్ చేస్తాయి. ఇట్లా మనం ఏదైతే రిసోర్స్ ఇస్తామో లాస్ట్ అది అక్కడికి మన డేటా అనేది వచ్చేస్తుంది. లైక్ ఇట్లా మనం స్టెప్ బై స్టెప్ ఈ ప్రాంప్టింగ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ప్లానింగ్ ప్రాంప్ట్. ఈ ప్లానింగ్ అనమాట. గోల్ ఏంటి, లైక్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. మనం ఒక బుక్ ఏదన్నా లాంచ్ చేయాలనుకోండి, లేకపోతే ఏదన్నా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయాలనుకోండి, ఈ డీటెయిల్స్ అన్నీ మనకి కావాలన్నమాట. ఈ డీటెయిల్స్ అన్నీ మన ప్రోడక్ట్ ఏంటి, ఎప్పుడు లాంచ్ చేయాలనుకుంటున్నాము, దాన్ని మనం కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే మన గోల్ ఏంటి, టైమ్ లైన్స్ ఏంటి, రిసోర్సెస్ ఏంటి, బడ్జెట్ ఎంత అవుతుంది, మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి, లాంచ్ చెక్ లిస్ట్, ఈ మొత్తం చెక్ లిస్ట్ అంతా ఇచ్చేస్తుంది. లైక్ ఇది వచ్చేసి మనకి దేనికి యూజ్ చేస్తామంటే ఎక్కువ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రోడక్ట్ లాంచ్, బిజినెస్ ప్లానింగ్కి యూజ్ చేస్తాం. రికర్సివ్ ప్రాంప్టింగ్ ఇది వచ్చేసి మనకి ఎవ్రీ టైం మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చే వరకు మనం యూజ్ చేసుకునేదాన్ని రికర్సివ్ ప్రాంప్టింగ్ అంటాం. బేసిక్ బ్లాగ్స్, తర్వాత నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్, రీడబిలిటీ, ఇట్లా స్టెప్ బై స్టెప్. ఫస్ట్ అంటే ఒక పర్సన్కి ఏం రాయాలో తెలియనప్పుడు జస్ట్ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, దాన్ని తెలియలేదు. దీంట్లో ఎస్సీఓ అంటే లైక్ టైటిల్స్, డిస్క్రిప్షన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా లేవనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఎస్సీఓ పాయింట్స్ అన్ని యాడ్ చేసి బ్లాగ్ ఇంప్రూవ్ చేస్తాం. తర్వాత రీడబుల్ అంటే ప్రాపర్ స్మాల్ ఇంగ్లీష్, సింపుల్ ఇంగ్లీష్ ఉందా, డిఫికల్ట్ ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయో చెక్ చేసుకోవడం, మళ్ళీ సింపుల్ ఇంగ్లీష్లోకి మార్చుకోవడం, ఇట్లా కాల్ టు యాక్షన్ ఆప్టిమైజ్ చేసుకోవడం. ఇలా స్టెప్ బై స్టెప్ మనం దీంట్లో రికర్సివ్ ప్రాంప్టింగ్లో చేస్తాం. ఆల్మోస్ట్ చిన్న చిన్న డిఫరెన్సెస్తో అన్నీ
మనకి సిమిలర్‌గానే ఉంటాయి. ఈ కంటెంట్ రాస్తాం. రాసిన తర్వాత ఎడిటింగు, రిపోర్టింగు, కోడింగు వీటికి మనం ఈ రికర్సివ్ ప్రాంప్టింగ్ అనేది యూజ్ చేస్తాం. రీజనింగ్ మోడల్స్ ఇవి వచ్చేసి ఎల్ఎల్ఎమ్స్‌కి అంటే లైక్ ఈ చాట్ జీపీటీ లాంటి మోడల్స్‌కి ఎట్లాంటివి ఇస్తారు అంటే లైక్ ఇవి వచ్చేసి ఈ మోడల్స్‌ని ఆప్టిమైజ్ చేయడానికి సాల్వింగ్ ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ బై స్పెండింగ్ ద మోర్ ఎఫర్ట్స్ అండ్ ప్లానింగ్, అనాలిసిస్, లాజికల్ రీజనింగ్ బిఫోర్ ప్రొడ్యూసింగ్ ద ఆన్సర్స్ ఇవన్నీ తీసుకొని అవుట్‌పుట్ ఇవ్వాలి అనేది ట్రైన్ చేస్తాం. లైక్ ఎల్ఎల్ఎమ్స్‌కి కూడా. ఈ ఎల్ఎల్ఎమ్స్‌కి అలా ట్రైన్ చేయడం వల్లే మనకి ఈరోజు మంచి అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఫాస్ట్ రెస్పాన్స్, జనరల్ పర్పస్ టాస్క్స్ అండ్ కంటెంట్ క్రియేషన్ ఇట్లా మనం ఈ ఎల్ఎల్ఎంకి ఏమేమైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో, ఎలా ఇవ్వాలని ఇచ్చామో దాన్ని బట్టి ఇది అవుట్‌పుట్ వస్తుంది. ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో ఈ చాట్‌జీపీటీ డిజైన్ చేసినప్పుడు ఇంత అవుట్‌పుట్స్ కానీ, ఇంత సోర్స్ కానీ ఏమీ లేదనమాట. చాలా తక్కువుండేది. ఇప్పుడు ఇది ఇంప్రూవ్ అయింది స్టెప్ బై స్టెప్. ఏంటంటే వాళ్ళు ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారనమాట. లైక్ నెక్స్ట్ ఏం వేయాలి, నెక్స్ట్ అడ్వాన్స్‌డ్ ఏం చేయాలి, నెక్స్ట్ అడ్వాన్స్‌డ్ ఏం చేయాలి అన్న దాంతోటి. ఇక్కడొచ్చేసి టెస్ట్ టైమ్ కంప్యూట్. లైక్ ఈ టెస్ట్ టైమ్‌లో ఏంటంటే ఆహ్, మనం ఈ టైంలో మనకి చాలా లిమిటెడ్ టైంలో మనకి ప్రాపర్ అవుట్‌పుట్ అనేది తెచ్చుకోవాలనమాట. లైక్ ఎట్లా అంటే సింపుల్ క్వెషన్ అడిగామనుకోండి వాట్ ఈస్ ఎస్‌యూ అని వెరీ లిటిల్ కంప్యూటింగ్ ఆన్సర్ నీడెడ్. లైక్ మనకి సింపుల్ ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్ అంటే కాంప్లెక్స్ క్వెషన్ అడిగామనుకోండి టైమ్‌ని బట్టి లైక్ ఈ క్వెషన్‌ని బట్టి టైమ్ స్పెండ్ చేసి ప్రాపర్ అవుట్‌పుట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇట్లా టెస్ట్ టైమింగ్ అంటే ఇచ్చిన క్వెషన్‌ని బట్టి అది టైమ్ స్పెండ్ చేసి ఆన్సర్ అనేది ఇవ్వాలనమాట. ఇదొచ్చేసి జస్ట్ కంపారిజన్ టేబుల్. ఇది మీరు ఒకసారి చూసుకోండి. దేనికి దేనికి చైన్ ఆఫ్ థాట్స్, లాజికల్ రీజనింగ్ దేనికి యూజ్ అవుతది. ఇట్లా ట్రీ ఆఫ్ థాట్స్ దేనికి యూజ్ అవుతాయి. సింపుల్‌గా ఒకవేళ ఇంటర్‌వ్యూస్‌కి అట్లా ఎళ్ళాల్సినప్పుడు ఏదైనా చదువుకోవాలంటే ఈ టేబుల్ చూసుకుంటే మాక్సిమం అంతా వచ్చేస్తది మనకి. ఇంకా రియల్ వరల్డ్ అప్లికేషన్‌లో ఎట్లా యూజ్ చేస్తాము. ఇండస్ట్రీకి రీజనింగ్ టెక్నిక్స్ ఎలా యూజ్ చేస్తాం అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడొకటి చూద్దాం. లైక్ ఈ టెంప్లేట్స్ ఇక్కడి నుంచి మనకి రియల్ టైమ్ ప్రాంప్టింగ్ అనేది మనం యూజ్ చేసే ప్రాంప్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వరకు మనం యూజ్ చేసే ప్రాంప్ట్స్‌కి టైటిల్స్ లైక్ అంటే వాటి నేమ్స్ అవి ఎందుకు యూజ్ అవుతాయి, మనం ఎక్కడ యూజ్ చేస్తామో అది ఎలా ఉంటదనేది చూసాం. బట్ ఇక్కడి నుంచి ఏంటంటే మనకి డైరెక్ట్ టెంప్లేట్స్ అనేవి స్టార్ట్ అవుతాయన్నమాట. టెంప్లేట్స్ అంటే ఏం లేదు జస్ట్ ఇవి అనమాట లైక్ ప్రాంప్టింగ్ అనమాట ఎలా ఇవ్వాలి అనేది. ఇక్కడేంటంటే వాట్ ఈస్ ప్రాంప్టింగ్ టెంప్లేట్ అంటే ఇట్ ఈస్ రిసో రీయూజబుల్ ప్రాంప్ట్ స్ట్రక్చర్ దట్ క్యాన్ బి కస్టమైజ్డ్ బై ద చేంజింగ్ ద ఫ్యూ డీటెయిల్స్. కొన్ని డీటెయిల్స్ మనం చేంజ్ చేయడం వల్ల మనం రీయూజ్ చేసుకోవడానికి యూజ్ చేసే కంటెంట్‌ని ప్రాంప్ట్ టెంప్లేట్స్ అంటాం. లైక్ ఇక్కడ ఒకటి ఇచ్చారు చూడండి. రీయూజబుల్ ప్రాంప్ట్ టెంప్లేట్. రైట్ ఏ ఫేస్‌బుక్ పోస్ట్ ఫర్ కోర్స్ నేమ్ ఇచ్చి టార్గెటింగ్ ఆడియన్స్ ఇచ్చి అండ్ యూజ్ ద టోన్ యూజర్ ఫ్రెండ్లీనా లైక్ స్ట్రిక్టా ఫార్మలా ఇట్లా టోన్స్ ఇచ్చి ఇంక్లూడింగ్ ద బెనిఫిట్స్ 2 బెనిఫిట్స్ ఆర్ 5 బెనిఫిట్స్ అట్లా అండ్ కాల్ టు యాక్షన్ బటన్ కాంటాక్ట్ అండ్ కాంటాక్ట్ నెంబర్ హ్యాష్ ట్యాగ్స్. దీన్ని మనం ఈ ప్రాంప్ట్‌ని కంప్లీట్‌గా కాపీ చేసుకొని మనం ఇక్కడ ఇచ్చేసి ఇవి మార్చేసుకోవచ్చు అనమాట. ఫేస్‌బుక్ కోర్స్ వచ్చేసి ఏఐఎస్ఈఓ టార్గెట్ ఆడియన్స్ స్టూడెంట్స్ అండ్ టోన్ వచ్చేసి ఇంక్లూడింగ్ నెంబర్
5 బెనిఫిట్స్, కాంటాక్ట్ నంబర్. మన నెంబర్ ఇచ్చేస్తే ఇది హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేసామనుకోండి, జస్ట్ మనకి ఒక ప్రాంప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి రైట్ ఎస్ఈఓ గురించి 5 బెనిఫిట్స్ అని నెంబరు ఇట్లా మనకి ప్రాంప్ట్ అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఎన్నిసార్లు ఫేస్బుక్ పోస్ట్ ఎన్ని రకాల పాయింట్స్కి రాసుకోవాలన్నా ఈ ప్రాంప్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. రేపు మీరు రాసేటప్పుడు కూడా ఈ ప్రాంప్ట్స్ని మీ దగ్గర పెట్టుకొని దీన్ని యూజ్ చేసుకొని మీరు రాసుకోవచ్చు అనమాట. ఈ ప్రాంప్ట్‌లో కామన్‌గా ఏమేమి ఉంటాయి? లైక్ కామన్ ప్లేస్ హోల్డర్స్ ఏముంటాయంటే టాపిక్ ఉంటుంది, ఆడియన్స్ ఉంటాయి, టోను, ఆహ్, వర్డ్స్ లిమిట్ ఎన్ని వర్డ్స్ కావాలి? 300 వర్డ్సా? 500 వర్డ్సా? అట్లా. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మా? లేకపోతే బ్లాగా? ఆర్టికలా? ఇట్లా. ప్రొడక్ట్, గోలు, కీవర్డ్స్, లొకేషన్, కాల్ టు యాక్షన్ బటన్, ఫార్మాట్. ఇవన్నీ కూడా కామన్‌గా వచ్చే పాయింట్స్, మేజర్ పాయింట్స్. ఇవన్నీ ఉంటేనే మనకి ప్రాపర్ అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఇక్కడ ఒక టెంప్లేట్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ రైట్ ఏ వర్డ్ లిమిట్ 300 వర్డ్స్ బ్లాగ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఫర్ హౌస్ వైఫ్స్ యూజింగ్ ద ప్రొఫెషనల్ టోన్ అని ఇచ్చేస్తే ప్రొఫెషనల్ టోన్లో మనకు ఒక బ్లాగ్ అనేది ఇస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ ఇచ్చేసాడు. దీన్ని చూసి ఇదేమో స్కెలిటన్, ఇది రీయూజ్ చేసుకోవచ్చు, ఏ వర్డ్స్ అయినా మార్చుకోవచ్చు. బట్ ఇక్కడ ఒకటి ఎలా ఇచ్చారనేది చూడొచ్చు. దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే కామన్‌గా మనకు తెలిసినవే. కొంచెం టైం సేవ్ అవుతుంది. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయొచ్చు. అవుట్‌పుట్ క్వాలిటీ ఉంటుంది. ఇట్లా ఇవన్నీ కూడా మనకొచ్చే బెనిఫిట్స్. యూనివర్సల్ ప్రాంప్టింగ్ టెంప్లెట్స్ అంటే యూనివర్సల్ ప్రాంప్టింగ్ అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి ఏంటంటే యాక్ట్ యాజ్ ఏ రోల్ అంటే ఆహ్, టీచరా, ట్రైనరా, లాయరా, డాక్టరా అనేది ఇక్కడ ఇవ్వచ్చు. తర్వాత యువర్ టాస్క్ ఈజ్ ఏం చేయాలి? ఏం వర్క్ చేయాలి? రైటరా? లేకపోతే మేనేజరా? స్ట్రాటజిస్టా? యువర్ టాస్క్. మేనేజర్‌గా యాక్ట్ యాజ్ ఏ ట్రైనర్ మీరు ఏం టాస్క్ చేయాలి? మేనేజర్‌గా చేసే టాస్క్‌లు మీరిక్కడ చేయాలి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇంకా దాని కాంటెక్స్ట్ లైక్ ఏ కాంటెక్స్ట్‌లో రాయాలి? అంటే లైక్ ఇక్కడ మనకుంది చూడండి మీకు యాక్ట్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. యువర్ టాస్క్ టు ఎక్స్‌ప్లెయిన్ ఎస్‌ఈఓ. And next, context. The content will be used for the students attending to the beginner level of digital marketing course. Target audience students with no previous SEO knowledge. And goal వచ్చేసి help the students to understand the SEO and requirements ఏమేమి కావాలి, ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ఎస్ఈఓ, ఇవన్నీ మనకు కావాలన్నమాట. మనకు కావాల్సిన టాపిక్స్ యాడ్ చేస్తాం. ఇట్ కన్స్ట్రెంట్స్ యూజ్ ద సింపుల్ ఇంగ్లీష్, అవాయిడ్ ద కాంప్లెక్స్ టెక్నికల్ టర్మ్స్. లైక్ సేమ్ దీంట్లో ఇది కాపీ చేసుకొని మనం ఎన్ని రకాల అయినా రాసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్కి ఇది ఒకటి ఇచ్చాడు, దీన్ని బేస్ చేసుకొని మనం చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాంప్ట్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బ్లాగ్ రైటింగ్ టెంప్లెట్స్. సేమ్ బ్లాగ్కి కూడా ఏమేమి కావాలి? ఫస్ట్ యాక్ట్ యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ కంటెంట్ రైటర్ అంటే ఒక్కొక్కటి వచ్చేసరికి మారిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏమో మనకి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ అని వచ్చింది. నెక్స్ట్ బ్లాగ్ ప్రాంప్ట్ రాయడానికి వచ్చేసరికి ఏమో కంటెంట్ రైటర్ అని వచ్చింది. అండ్ నెక్స్ట్ రైట్ ఏ బ్లాగ్ టాపిక్స్ ఏమి యాడ్ చేయాలి, ఆడియన్స్, ప్రైమరీ కీవర్డ్, సెకండరీ కీవర్డ్. లైక్ పోస్ట్కి వచ్చేసరికి మారిపోతుంది, బ్లాగ్కి వచ్చేసరికి మనం కీవర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం కదా అట్లా. మీరు రేపు బ్లాగ్ ప్రాంప్ట్ రాయాలంటే ఈ ప్రాంప్ట్ తీసుకొని రాయొచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్ కూడా ఉందనమాట. రైట్ 1 to 200 వర్డ్స్ ఎస్ఈఓ బ్లాగ్. బట్ మనం 1000 వర్డ్స్ అట్లా రాయాలి. ఇక్కడ మనం మార్చుకోవచ్చు. జనరేటివ్ ఏఐ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, ఆడియన్స్, మార్కెటింగ్ బిగినర్స్, ఇట్లా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి బిగినర్ ఫ్రెండ్లీ టోను అండ్ ఎడ్యుకేషనల్ అండ్ బిగినర్ ఫ్రెండ్లీ టోన్లో ఇట్లా రాయమని చెప్పి మనం ఇవ్వచ్చు. తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్ ప్రాంప్ట్. ఈమెయిల్ మార్కెటింగ్ రాసేటప్పుడు టెంప్లెట్స్ రాసుకుంటాం కదా, ఆ టెంప్లెట్స్కి తగ్గట్టుగా ఇక్కడ ఇంకొక ప్రాంప్ట్ ఉంది. రైట్ ఏ ఈమెయిల్ ఫర్ ఫాలోయింగ్ పర్పస్ ఏంటి, సెండర్స్ ఎవరు, రెసిపియంట్స్ ఎవరు, కాంటాక్ట్ ఏంటి, మెయిన్ మెసేజ్ ఏంటి, ఇవన్నీ రాయాలి. లైక్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు. లైక్ మనం
డిజిటల్ మార్కెటింగ్ లైక్ ఈమెయిల్ మార్కెటింగ్‌లో ఎందుకు రాస్తున్నామంటే డిజిటల్ మార్కెటింగ్ డెమో క్లాస్ కోసం ఈమెయిల్ మార్కెటింగ్ యూజ్ చేస్తున్నాం. అలాగే కాలేజీ స్టూడెంట్స్‌కి రెసిపియెంట్స్ అంటే మనం పంపించేది అందరికి కాలేజీ స్టూడెంట్స్‌కి. టోన్ ఫ్రెండ్లీ అండ్ ఎంకరేజింగ్ టోన్‌లో రాయాలి. ఇన్క్లూడింగ్ ద డేటు, టైము ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఇట్లా మనం ఈమెయిల్ మార్కెటింగ్ టెంప్లేట్ కంటెంట్ రాయొచ్చు. నెక్స్ట్ సేమ్ లైక్ మనకి లింక్డ్ఇన్ పోస్ట్ ప్రాంప్ట్ అనమాట ఇది. ఈ లింక్డ్ఇన్ పోస్ట్‌లు ఎలా రాయాలి? ఇక్కడ మనకొచ్చిన ఈ స్కెలిటన్ బేస్ చేసుకొని ఇక్కడ ఏమేమి యాడ్ చేయాలో అవి యాడ్ చేయాలనమాట. లైక్ అవేర్‌నెస్సా, ఎంగేజ్‌మెంట్ ఇవన్నీ ఉన్నాయనుకోండి. మనం జస్ట్ అవేర్‌నెస్ కంటెంట్ రాస్తున్నామా? ఎంగేజ్‌మెంట్ కంటెంట్ రాస్తున్నామా? లీడ్స్ కోసం కంటెంట్ రాస్తున్నామా? అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. తర్వాత టార్గెట్ ఆడియన్స్ ఎవరు? బిజినెస్ ఓనర్సా? లేకపోతే స్టూడెంట్సా? ఇక్కడ రాసుకోవాలి. లైక్ లింక్డ్ఇన్‌లో ఉండేది మోస్ట్‌లీ బిజినెస్ ఓనర్స్ కాబట్టి బిజినెస్ ఓనర్స్‌లే రాసుకోవాలి. టోన్ వచ్చేసి ప్రొఫెషనలా? ఎడ్యుకేషనలా? ఇన్స్పిరేషనలా? కన్వర్షనలా? అనేది చూసుకోవాలి. లైక్ ఇక్కడ ఈ పాయింట్స్ అన్ని ఆటోమేటిక్‌గా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇక్కడ ఏదైతే బ్రాకెట్స్‌లో పెట్టిందో ఇక్కడ మనం ఎన్ని హ్యాష్ ట్యాగ్స్ కావాలో నెంబర్ యాడ్ చేయొచ్చు. 5ఆ, 6ఆ అనేసి అట్లా. ఓల్డ్ లెంత్ ఎంత ఉండాలి? 500 వర్డ్సా, 300 వర్డ్సా రాయాలి. ఏమేమి అవాయిడ్ చేయి. ఓవర్లీ ప్రమోషనల్ లాంగ్వేజ్ అండ్ లాంగ్ పారాగ్రాఫ్స్ ఇలాంటివి అవాయిడ్ చేయమని చెప్తాను. అంటే ఏం కావాలో చెప్తున్నాం, ఏం వద్దో కూడా చెప్తున్నాం అనమాట. లైక్ ఇక్కడ ఇచ్చేయండి ఎగ్జాంపుల్. దీని ప్రకారం మీరు యూజ్ చేయండి. బట్ ఇవన్నీ ఇప్పుడు మనకి యూజ్ అవ్వవు. స్టెప్ బై స్టెప్ ఫస్ట్ బ్లాగ్స్‌ది యూజ్ చేస్తాము. తర్వాత సోషల్ మీడియా వచ్చినప్పుడు సోషల్ మీడియా రిలేటెడ్ యూజ్ చేస్తాం. లైక్ ఇక్కడ ఫేస్‌బుక్‌ది సేమ్ అలానే ఉంది. ప్రాంప్ట్ ఉంది. ట్విట్టర్‌కి ఉంది మీకు. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌కి ఉంది. ఇవంతా సేమ్ ఉంటాయన్నమాట. అలాగే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ప్రాంప్ట్ ఇది ఈ కామర్స్ వెబ్‌సైట్‌కి రిలేటెడ్. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ ఇది హెచ్ఆర్ రిలేటెడ్ వాళ్ళకి. అండ్ రెజ్యూమ్ రైటింగ్ ప్రాంప్ట్. ఈ రెజ్యూమ్ రైటింగ్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి రెజ్యూమ్ రైటింగ్ ప్రాంప్ట్ అనేది రెజ్యూమ్స్ రాసేటప్పుడు ఇది యూజ్ చేసుకుందాం. అలాగే కవర్ లెటర్. రెజ్యూమ్‌తో పాటు కవర్ లెటర్ కూడా అడుగుతారు కొన్ని కంపెనీస్. ఆ కవర్ లెటర్స్‌కి ఈ ప్రాంప్ట్ యూజ్ అవుతది. కవర్ లెటర్ రాయడానికి ఈ ప్రాంప్ట్ యూజ్ చేసుకుందాం. అలాగే ప్రపోజల్ రైటింగ్. యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా మీరెళ్లారనుకోండి. ఒక కంపెనీకి ప్రపోజల్ రాయాలి అంటే ఎలా రాయాలి? దానికి ప్రాంప్ట్ ఇది. మొత్తం ఏవేవి ఉంటాయి మొత్తం అన్నీ ఇంక్లూడ్ ఉంటాయి. తర్వాత డాక్యుమెంటేషన్ ప్రాంప్ట్. మనం ఏదైనా ఒక డాక్యుమెంటేషన్ రాయాలనుకోండి. సాఫ్ట్‌వేర్‌లో రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్స్ అని ఇట్లాంటివి ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ ప్రాంప్ట్స్. అంటే ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్‌ని మనం మెయింటైన్ చేయాల్సొస్తది. వాటి కోసం యూజ్ చేసే ప్రాంప్ట్ ఇదనమాట. ఇంకా అది ప్రాసెస్, సాఫ్ట్‌వేర్, సిస్టమ్ ఇట్లా మనం దేనికి రాస్తాం డాక్యుమెంట్ అది తీసుకొని ఈ ప్రాంప్ట్‌లో ఇచ్చేస్తే అదే రాసి ఇచ్చేస్తది. మనం గంటలు గంటలు కూర్చొని రాసే పని లేకుండా. రిపోర్ట్ రైటింగ్ ప్రాంప్ట్. మనం ఎండ్ యూజర్‌కి ఎలా రిపోర్ట్స్ రాయాలి. అలాగే రీసెర్చ్ చేసుకోవాలి. రీసెర్చ్ చేసేటప్పుడు ఈ ప్రాంప్ట్ యూజ్ చేసి మనం రీసెర్చ్ చేయొచ్చనమాట. అలాగే కేస్ స్టడీస్. కేస్ స్టడీస్ చేసేటప్పుడు అదే మనం ఒక కంపెనీ గురించి కేస్ స్టడీ చేయాలనుకోండి. ఇక్కడ వీడు ఏమేమి అడిగాడు ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. బట్ దీనికి మనకి ఎక్కడెక్కడ ఏమేమి అడిగాడు ఇక్కడ చూడండి. ఇక్కడొచ్చేసి క్లయింట్ కంపెనీ ఏంటి, అలాగే ఇండస్ట్రీ ఏంటి, బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, గోల్ ఏంటి, సొల్యూషన్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ మన క్లయింట్ కంపెనీ నుంచి తీసుకొని ఇక్కడ ఇచ్చేస్తే మనకి రీసెర్చ్ అనేది చేసి ఇచ్చేస్తది. ఇక్కడ హౌ టు బిల్డ్ ఎ రీయూజబుల్ ప్రాంప్ట్. టాస్క్‌ని ఐడెంటిఫై చేయటము. ఐడెంటిఫైయింగ్ ది చేంజింగ్ ఇన్ఫర్మేషన్ ఏమేమి చేంజ్ అవుతాయి. అలాగే యాడ్ టు ఫిక్స్డ్ ఇన్‌స్ట్రక్షన్స్. డిఫైన్ ద అవుట్‌పుట్ ఫార్మాట్. ఇవన్నీ యూజ్ చేసుకుంటే మనం ప్రాంప్ట్‌ని మనమే జనరేట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడి నుంచి మామూలుగా హౌ టు యూనివర్సల్ టెంప్లేట్స్. బట్ ఇది మనకేమి యూనివర్సల్ టెంప్లేట్స్ ఏం క్రియేట్ చేయక్కర్లేదు గానీ, ఆల్రెడీ ఇక్కడి వరకు ఇచ్చిన ఈ టెంప్లేట్స్ అన్నీ యూజ్ చేయండి చాలు. ఈ టెంప్లేట్స్ అన్నీ యూజ్ చేసి మీరు ప్రాంప్ట్ తీయటం ప్రాక్టీస్ చేయండి. ఇది మనకి రెగ్యులర్‌గా క్లాస్‌లో ఇక ముందు మనం కంటిన్యూ చేస్తాం. ఓకేనా అండి? ఓకే. పెడతాను ఆ టెంప్లేట్స్ అన్నీ మీరు అవంతా ప్రాక్టీస్ చేసుకోండి. అదే చాట్‌జీపీటీలో చూడడమే కదండీ ఎలా ఆ! ఇస్తది ఏంటి అని. కిందిచ్చిన కిందున్నాయి గదా! లైక్ దీనికి లేవు. బట్ ఇవి ఇచ్చిన వాటిని యూజ్ చేసుకొని మీరు ఈ కేస్ స్టడీస్ ఇవన్నీ మనకు పెద్దగా అవసరం లేదు గానీ,
బట్ ఇక ఇక్కడున్నవి ఫేస్‌బుక్‌కి ఎలా తీయాలి, ఇన్‌స్టాగ్రామ్‌కి ఎలా తీయాలి, ట్విట్టర్‌కి ఎలా తీయాలి, బ్లాగ్ ఎలా రాసుకోవాలి. ఈ ప్రాంప్ట్స్ మీద హ్మ్. ప్రాక్టీస్ చేసుకోండి చాలు. ఇవి మనకి ఇంకా డైలీ యూజ్ అవుతాయి. అలాగే ఇంకా 2 ఉన్నాయి. ప్రాంప్ట్ ఇంజినీరింగ్, కంటెంట్‌కి ప్రాంప్ట్ ఎలా రాసుకోవాలి. ఇవి కూడా సేమ్ ఉంటాయండి మనకి మాక్సిమం. హ్మ్. ఎస్‌సిఓ ఆర్టికల్ ఎలా రాసుకోవాలి. ఇవన్నీ రేపు క్లాస్‌లో అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతాయి. ఇంకా డిజిటల్ మార్కెటింగ్‌లో మనకి కొన్ని ఇంకా కొన్ని కీవర్డ్ రీసెర్చింగ్ ఎలా రాసుకోవాలి. ఇయన్నీ ఇక్కడున్నాయి. ఇవి ఇంతవరకు అయిపోతే మనకి ఇక ఆల్మోస్ట్ ఈ ప్రాంప్టింగ్స్ అన్నీ అయిపోతాయి. ఈ ప్రాంప్ట్స్‌ని మీరు ఎక్కడ అవసరమైతే అక్కడ యూజ్ చేసుకొని మీరు కంటెంట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సరే.